నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 97వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలు అని నేను అనట్లేదు, ఎందుకంటే ఈ వారం 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 2024 ఎందుకు అంత ప్రత్యేకమైనవి అనే విషయానికి సంబంధించి నేషనల్ రౌండప్లో మేము అనేక సార్లు మీతో పంచుకోవడం జరిగింది. ఈ నేషనల్ రౌండప్ నాకు తెలిసి ఈ 1 మంత్ చాలా ఎపిసోడ్స్లో కూడా ఆయా దశల వారీ పోలింగ్కి సంబంధించి దశల వారీగా జరిగినటువంటి ప్రచార తీరుతెన్నులు కావచ్చు, ఎజెండా కావచ్చు, అండ్ వాటి గురించి కూడా మేము అనేక విషయాలు పంచుకోవడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో నేను అనేక సార్లు పోల్ గ్రౌండ్ అనే ఒక ప్రత్యేక సిరీస్ ద్వారా కూడా ఆయా రాష్ట్రాల్లోని పరిణామాలని మీ ముందుంచే ప్రయత్నం కూడా చేశాం. సో ఇప్పుడు ఈ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరనుంది అనే విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఫామ్ చేస్తూ ఉన్నారు అండ్ మోదీ గారే ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ కూడా వారికే మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జేడీయూ అధినేత అటు నితీష్ కుమార్ కావచ్చు, ఈవెన్ చంద్రబాబు కావచ్చు, ఇద్దరూ కూడా ఎన్డీఏలో చేరుతున్న విషయాన్ని నిర్ధారించారు. సో ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్లీ బీజేపీ నెంబర్ అబ్కీ బార్ 400 పార్ అన్నారు కదా. 400 పార్ రావు అనే విషయం సురేష్ కొచ్చాట్ల గారు పదే పదే చెప్పారు. 320, 330 స్థానాల వరకు రావచ్చు అని. బట్ అది కూడా చేరుకోలేని పరిస్థితిలోకి ఎందుకు బీజేపీ కొంత దిగజారింది అనేది నెంబర్ 1. 240 స్థానాలతోనే ఎందుకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది, దీనికి కారణాలు ఏంటి అని మనం ఈరోజు విశ్లేషించబోతున్నాము అండ్ కొన్ని విషయాలు మనం అంచనా కట్టబోతున్నాము. అండ్ మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ భవితవ్యం గురించి అండ్ వైసీపీ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అండ్ వైసీపీ మళ్ళీ కంబ్యాక్ చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్. ఇంకోవైపు ఒడిశాలో జరిగినటువంటి అధికార మార్పు, దాని గురించి మనం మాట్లాడబోతున్నాము. అండ్ తమిళనాడు లాంటి రాష్ట్రంలో అన్నామలైకి ఎందుకు ఎదురీదాల్సి వచ్చింది, అన్నామలై ఎందుకు ఓడిపోయారు అనే విషయం గురించి చర్చించబోతున్నాము. అటు కేరళలో కూడా ఎల్డీఎఫ్కి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగానే ఓటర్లు ఓట్ చేశారు. బట్ దాని గురించి కూడా మనం మాట్లాడబోతున్నాము. సో కీలకంగా ఈ నేషనల్ రౌండప్ ప్రత్యేకంగా చూడాల్సింది ఈ ఎలక్షన్స్ మీదనే పూర్తిగా మేము అనలైజ్ చేయబోతున్నాము. సో సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, ఫస్ట్ ఇక నేను ఇంకా ఇంట్రొడక్షన్లో చాలా విషయాలు చెప్పాను, అక్కడికే వ్యూవర్స్ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలిసి. సురేష్ గారితో మాట్లాడించండి, మీరు మాట్లాడడం తగ్గించండి అని చెప్తారు. బట్ ఎస్, నేను యాంకర్గా నా పాత్రనే పోషించాలి కదా. సో ఫస్ట్ బీజేపీ లోక్సభ ఎలక్షన్స్లో మొన్న మనం డిస్కషన్ చేశాము, లైవ్ డిస్కషన్స్లో మీరు చెప్పారు, అనేక విషయాలు మాట్లాడాము, రకరకాల అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇవి బీజేపీ తప్పిదాలు అని చెప్పాలంటే ఏం చెప్తారు? లోక్సభ ఎలక్షన్స్ ఫలితాల్లో ఏవి మీకు స్పష్టంగా ఇవి అని అనిపించినవి? ఫస్ట్ సాయి గారు, ఇది స్టార్ట్ చేసే ముందు మన ఒక హోలిస్టిక్ పిక్చర్ తీసుకుందాం. ఎందుకంటే ఈ 2024 ఎలక్షన్స్ ఒకటే తీసుకోకుండా కొంచెం వెనకకెళ్దాం. కొంచెం కాదు, చాలా వెనకకెళ్దాం. ఓకే, పార్టీల మ్యాక్సిమం సీట్స్ ఎక్కడ వచ్చింది ఒక్కొక్క ఎలక్షన్ అంటే ఫస్ట్ ఎలక్షన్ మనకు జరిగింది రిపబ్లిక్ అయిన తర్వాత 1951 51లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్కి 364 సీట్లు వచ్చినాయి. ఓకే, దాని తర్వాత జరిగిన ఎలక్షన్ 57లో దాంట్లో 371. సీ ద ఫిగర్, 300 నుంచే స్టార్ట్ చేస్తుంది. ఓకే, అప్పుడు కొంచెం తక్కువ ఉండే, 543 లేకుండే. ఐ థింక్ 520 510 సీట్లు ఉన్నాయి ఫస్ట్ మన లోక్సభ, ఇనీషియల్ లోక్సభ. 1962కి వచ్చేదాకా అది 361 అయింది, 10 సీట్లు తగ్గింది. మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ పికప్ చేశారు. 67లో 283, 71లో 352. ఎమర్జెన్సీ తర్వాత మనకు తెలిసి ఏమైందని 295, 77లో జనతా పార్టీ వచ్చింది. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఆ టైంలో నవనిర్మాణ్ మూమెంట్ తర్వాత జయప్రకాష్ నారాయణ గారిది, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఒక కోalition గవర్నమెంట్ జనతా పార్టీ ఫామ్ చేశారు. దాంట్లో 295 సీట్స్ అక్కడ కంప్లీట్ అందరు కలిసి తీసుకున్నారన్నమాట. దాని తర్వాత మనం 84, 85కి వచ్చేదాకా ఏమైంది అక్కడ 84, 85లో మనకు తెలుసు ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ జరిగిన తర్వాత కాంగ్రెస్కి ఒక సింపతి వేవ్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. ఫస్ట్ టైం 400 సీట్లు 400 పార్ తీసుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. అఫ్కోర్స్ సింపతి ఓట్తో వచ్చింది. కానీ దాని తర్వాత కాంగ్రెస్కి ఎప్పుడు
ఒక మెజారిటీ రాలేదు సాయి గారు. మనం మాట్లాడుతుంది 1984, మనం ఇప్పుడున్నది 2024లో. సో హౌ మెనీ ఇయర్స్ ఇస్ ఇట్? 94, 2004, 14, 24, 40 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ దాకా మెజారిటీ ఆన్ ఇట్స్ ఓన్ రాలేదు. ఈసారి కూడా 99 సీట్లు వచ్చినాయి, కానీ వాళ్ళే గెలిచారంటున్నారు. 240 వచ్చిన సీట్లు వచ్చిన మోదీ గారి గవర్నమెంట్ బీజేపీ ఓడిపోయినారంటున్నారు. అది ఇప్పుడు నడుస్తున్న ఒక ఏం చెప్తారు, 91లో 240 సీట్లు వచ్చాయి, 91 పివి నరసింహారావు గారి టైంలో 244 లాస్ట్ టైం. ఆ తర్వాత నుంచి 200 మార్క్ దాటలేదు. ఈవెన్ దట్ ఈస్ నాట్ ఎ మెజారిటీ. ఇప్పుడు బీజేపీకి వచ్చిన మెజారిటీ కూడా అంతే కదా. అవును. అప్పుడు నరసింహారావు గారు ఏం చేశారంటే కోalition గవర్నమెంట్. యాక్చువల్లీ కోalition గవర్నమెంట్ ఎట్లా నడిపారంటే నరసింహారావు గారి దగ్గర అడగాలంటే పాప ఆయన లేరు ఇప్పుడు, కానీ ఆయన కరెక్ట్ గా నడిపించారు, ఏ ప్రాబ్లం లేకుండా నడిపించారు గవర్నమెంట్. పెద్ద పెద్ద ఆర్థిక సంస్కరణలు లాంటివి తీసుకొచ్చారు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ మోదీ గారు ఇప్పుడు చేయబోతున్నారు. ఓకే, సో లెట్ us గో బ్యాక్ టు ద క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నకి. దాని తర్వాత మనకు తెలుసు 96లో ఏం జరిగింది, 98లో 182 సీట్లు వచ్చినాయి. దట్ వాజ్ ఆల్ జనతా పార్టీ. బీజేపీ 84లో ఫామ్ అయింది. అక్కడి నుంచి కాంగ్రెస్కి 2004లో 145 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేశారు మన్మోహన్ సింగ్ గారు. ఏ ప్రాబ్లం లేదు, ఆలోచించండి. 145, అది ప్రమోద్ మహాజన్ ఒక స్పీచ్ ఇచ్చారు పార్లమెంట్లో. చైనాకి వెళ్తే చైనా వాళ్ళు అడిగారంటే మీ డెమోక్రసీ ఎట్లా ఉంటుంది అనేది. సో ఆయన చెప్పారంటే ఐఎమ్ ద లార్జెస్ట్ పార్టీ, ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీ బట్ ఐ సిట్ ఇన్ ద ఆపోజిషన్. దాన్ని ఇంకొక ఆయన చూపించి చెప్పారంటే ఈయన మా పార్లమెంట్లో ఉంటారు, he is the second largest party but supporting the party which is ruling from the outside. దాని తర్వాత తిరిగి లాస్ట్ సింగిల్ మెంబర్కి వచ్చి చెప్పారు హీ ఈజ్ రూలింగ్ పార్టీ. ఒకరే ఉన్నారు పార్టీలో, కానీ ఆయన రూలింగ్ పార్టీ. సో మన దగ్గర ఫస్ట్ పాస్ పోస్ట్ సిస్టంలో మనం ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం ఎన్నో కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ నడుస్తుంది. ఛానల్లో డిబేట్ల మీద డిబేట్లు. చంద్రబాబు నాయుడు 11 క్యాబినెట్ పోస్ట్ అడిగారు, కొంతమంది అంటారు 6 అడిగారు, కొంతమంది అడుగుతున్నారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇస్తారా నితీష్. ఇదంతా స్పెక్యులేషన్. క్రూషియల్ మినిస్ట్రీస్ ఎప్పుడు వెళ్ళదు. సో ఎందుకు ఓడిపోయారు బీజేపీ? మీరు అడిగిన ప్రశ్నకి అక్కడికి వద్దాం మనం. మెయిన్గా బీజేపీ ఓడిపోయింది 3 స్టేట్స్లో మనం చెప్పాలంటే. ఒకటి యూపీ, డెఫినెట్లీ ఎస్. సెకండ్ రాజస్థాన్. 3 హర్యానా. అంత తర్వాత చిన్న అక్కడెక్కడ పోయినాయి, అది ప్రాబ్లం లేదు. కానీ మూడే మేజర్గా వెళ్ళిన సీట్లు అన్నమాట. ఇక్కడే బీజేపీకి దెబ్బలు. ఢిల్లీ మొత్తం గెలిచారు. గుజరాత్ ఒకటి పెట్టుకొని రెస్ట్ ఆల్ దే వన్. మధ్యప్రదేశ్ కంప్లీట్ స్వీప్. ఛత్తీస్గఢ్లో 2 సీట్లు పక్కన పెట్టి మిగతా అన్నీ గెలుచుకున్నారు. అస్సాం అండ్ ఆల్ అక్కడ ఒక సీటు పోయింది, కానీ ఎవ్రీవేర్ ఎల్స్ బీజేపీ గెలిచారు. బీహార్లో కూడా దే డిడ్ంట్ పర్ఫార్మ్ దాట్ బ్యాడ్లీ. కానీ యూపీకి వచ్చేటప్పుడు లాస్ట్ టైం వచ్చిన 60 సీట్లకైనా హాఫ్కి వచ్చేసాం డైరెక్ట్గా బీజేపీ. అది ఎందుకు జరిగింది? ఈసారి 33, కాంగ్రెస్కి ఏమో 6, సమాజ్వాదీ పార్టీకి 37. సో మరి క్యాస్ట్ కాంబినేషన్ చూస్తే సాయి గారు మనం అనుకుంటాం యూజువల్లీ అక్కడ రామ మందిరం కట్టాం కదా, ఆ ఫీలింగ్ ఉంటుంది. యూపీ ఫస్ట్ టైం యాక్చువల్లీ ఒక ప్రూఫ్ వచ్చింది సాయి గారు. ఇంకోటి కరెక్షన్, అది విచ్ పార్టీ విన్స్ యూపీ విల్ రూల్ ద కంట్రీ అంటారు. కానీ ఈసారి యూపీకి గెలిచిన పార్టీ సమాజ్వాదీ పార్టీ, కానీ వాళ్ళ ఆపోజిషన్లో ఉన్నారు. బీజేపీ ఈజ్ గోన్ టు రూల్ ద సెంటర్. సో ఆ నోషన్ పోయింది. ఎందుకంటే సౌత్ నుంచి కూడా బీజేపీ ఈసారి సీట్స్ గెలిచారు. మనకు తెలుసు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కూడా మైనర్గా ఆఫ్సెట్ చేశారు, ఎక్కువ పోలేదు. ఓకే, కానీ ఈ జరిగిన దానికి ఈ మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఇట్లా జరిగింది, తో ఈ మెయిన్ రీజన్ అయితే క్యాస్ట్. దాంట్లో డౌట్. కరెక్ట్. క్యాస్ట్ కాంబినేషన్ బీజేపీ డిడ్ నాట్ రీడ్ ఇట్ ప్రాపర్లీ. నేను ఎప్పుడు డిబేట్స్ చెప్తూ ఉంటాను మన డిబేట్స్లో. బీహార్, యూపీ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంటాం. ఇప్పుడు చాలామంది అన్నారు ఏం లేదు అట్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఈసారి ఎలక్షన్ జరిగినప్పుడు కాపులు కమ్మలు అన్నీ మాట్లాడుతున్నారు. ఆంధ్ర వైపు ఎందుకు జరిగింది, పవన్ కళ్యాణ్ కాపు, చంద్రబాబు నాయుడు అక్కడ ఆ క్యాస్ట్ ఆయనది, ఇంకో క్యాస్ట్ ఆయనది అని చెప్పి ఇట్లా కాంబినేషన్ మాట్లాడుకుంటున్నారు. బికాజ్ సంథింగ్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దాకా జరగలేదు అట్లాంటి ఒక స్వీప్. దీనికన్నా ముందు జరిగింది ఒకసారి, దట్ ఈస్ జస్ట్ ఆఫ్టర్ ద స్టేట్ స్ప్లిట్. కరెక్ట్గా ఆ నంబర్స్ కూడా మీకు ఇస్తాను. కానీ ఈ బేసిక్లీ అఖిలేష్ యాదవ్ది కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకోటి మీరు రిజర్వేషన్ గురించి చెప్పారు. రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఒక వీడియో ఇక్కడ తీసి ఇక్కడి నుంచి కూడా రిలీజ్ చేశారు అమిత్ షా గారిది. అది మార్చ్ చేసిన వీడియో, అది ఎడిట్ చేసి దాన్ని కంప్లీట్ చేంజ్ చేశారు. అది కాకుండా యూపీలో కూడా కొన్ని క్యాండిడేట్స్ దీని గురించి మాట్లాడారు. అది చేస్తాం మేము, ఇది చేస్తాం అని చెప్పేసి. యూపీలో చాలా సెన్సిటివ్ ఈ క్యాస్ట్ అనేది. అయోధ్యలోనే మాట్లాడారని తెలుస్తుంది. లల్లు సింగ్ ఆయన అయోధ్య క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఈ ముస్లిం ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఫుల్ మెజారిటీ వస్తే అని మాట్లాడారు అనేది ప్రచారంలో ఉంది. అదే. సో బీజేపీ జార్ఖండ్ చూడండి, ఎక్కడ కూడా ది పర్ఫార్మ్డ్ ఓకే, నో ప్రాబ్లం.
కానీ వై డిడ్ ఇట్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ యూపీ? మనం 3-4 పాయింట్లు డిబేట్లో కూడా మనం ఆ రోజు లైవ్గా డిబేట్ చేసిన చెప్పాము. వాజ్ దేర్ అన్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ మోదీ గారు మోదీ సర్కార్ అని చెప్తున్నారు. ఇప్పుడు సడన్గా అది ఎన్డీఏ సర్కార్ అంటున్నారు. డిఫరెన్స్ చూడండి. బీజేపీ సర్కార్ లేకుండే, ఇట్ వాజ్ మోదీ సర్కార్. సో ఒక మనిషి మీద ఎంఫసిస్ ఉన్నప్పుడు అది ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ అనేది మేబీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, మేబీ నాట్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే మీరు అదే లాజిక్ యూజ్ చేస్తే బీజేపీ ఎందుకు గెలిచారు మధ్యప్రదేశ్లో అడుగుతారు, ఎందుకు గెలిచారు గుజరాత్లో అంటారు, ఎందుకు గెలిచారు మీరు ఛత్తీస్గఢ్ అంటారు. అనదర్ స్టేట్ బీజేపీ లాస్ బ్యాడ్ ఈజ్ రాజస్థాన్ ఆల్సో, 10 సీట్లు పోయినాయి అక్కడ. సో రాజస్థాన్ కూడా తక్కువ కాదు. ఇది అన్నీ కలుపుకుంటే బీజేపీకి అదే ఒరిజినల్ 303 వస్తుండే ఈజీగా, రాలేదు. సో ఈ హిందుత్వ నేను చాలా మటుకు నా ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళకి ఇదే ఒక ఎంజాయబుల్ మూమెంట్. సురేష్ గారు ఏమైంది 400 పార్ అని ఫోన్ చేసి అడుగుతున్నారు. సరే, ఐ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. మనం చెప్పుకున్న దానికి మోదీ గారిని డిఫెండ్ చేయాల్సింది మనం అనుకుంటాం ఒకసారి, కానీ పార్టీ పీపుల్ హ్యావ్ టు డిఫెండ్ ఇట్. మీడియా కాదు డిఫెండ్ చేసేది, పార్టీ పీపుల్ డిఫెండ్ చేయాలి. ఎందుకు 400 ఎందుకు చెప్పారు, 370 ఎందుకు చెప్పారు, 240కి ఎందుకు వచ్చారు అనేది లాజిక్. టూ మచ్ హిందుత్వ. డిడ్ ఇట్ కిల్ ఛాన్సెస్ ఇన్ స్టేట్స్ లైక్ యూపీ? అదొక లాజిక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక ప్రపోజిషన్ సాయి గారు, ఇది నిజమో కాదనే కాదు. ఎందుకంటే ఇదే లాజిక్ మీరు మధ్యప్రదేశ్లో యూజ్ చేయొచ్చు. హిందుత్వ వర్క్ అయింది కదా అక్కడ, గుజరాత్లో ఆల్వేస్ వర్క్ అవుతుంది కదా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టేట్ మీరు ఎప్పుడు గెస్ట్ చేయరు స్టేట్ కేరళ, నా హోమ్ స్టేట్. అక్కడ ఈసారి ఎల్డీఎఫ్కి మళ్ళీ ఒకటే సీట్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం బీజేపీ ఓపెన్ అయిన అకౌంట్ సురేష్ గోపి, నా హోమ్ టౌన్ త్రిశూర్లో. ఎప్పుడు బీజేపీకి ఒక సీట్ రాదని చెప్పే లోక్సభలో అక్కడి నుంచి కేరళలో ఫస్ట్ టైం బీజేపీకి సీట్ వచ్చింది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ బీజేపీ ఓట్ షేర్ పెరిగింది. ఏ ఓట్ షేర్ 2014లో ఉండే దానికన్నా డబుల్ ట్రిపుల్ అయిపోయింది ఇప్పుడు బీజేపీ ఓట్ షేర్. అది ఎందుకు జరిగింది? ట్రిచూర్ లాంటి టౌన్లో కూడా క్రిస్టియన్స్ హావ్ ఓటెడ్ ఫర్ బీజేపీ. కానీ మనం హిందుత్వ గురించి మాట్లాడుతున్నాం. సో హిందుత్వ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే సిఏ రాగానే మొత్తం వాళ్ళు దాన్ని తీసుకొని మొత్తం ఆడుకున్నారు. వాళ్ళు సిఏ చూడండి బీజేపీ వాళ్ళు తీసుకొస్తున్నారు, మిమ్మల్ని తీసి పాకిస్తాన్ పంపిస్తారు, అది ఇదని చెప్పి. కానీ దాంతో ఏమైందంటే ఒక హిందూ కన్సాలిడేషన్ జరిగింది కేరళలో. ఐ విల్ స్పీక్ ఇన్ డీటెయిల్ అబౌట్ దట్ లేటర్. బట్ హిందూ కన్సాలిడేషన్ జరగగానే ఇన్ 3 కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ ఆల్మోస్ట్ గెలిచారు. Okay. Attingal, which is near Trivandrum. Okay. And Trivandrum itself, where BJP was leading from a long time. Last 2 rounds దాకా బీజేపీ క్యాండిడేట్ లీడ్ చేస్తున్నారు అక్కడ. కానీ అక్కడి నుంచి ఒకసారి కోస్టల్ ఏరియాకి వెళ్ళంగానే రాజీవ్ చంద్రశేఖర్ లాస్ట్ లీడ్. Attingal, which is very close to Trivandrum, 40 కిలోమీటర్లు పోతే Trivandrum towards as you going towards north. Actually తిరువనంతపురం ఇంతకు ముందు ఇట్లాగే కనిపించింది సార్ ట్రెండ్. 2019లో కూడా నాకు గుర్తుంది. ఈవెన్ బిఫోర్ దట్ కూడా అంటే ఫస్ట్ అంతా కూడా లీడ్ లో ఉండి ఆ తర్వాత పోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ శ్రీశాంత్ కూడా ఒక పోటీ చేసినప్పుడు అంతే జరిగింది అక్కడ. అదేంటంటే Trivandrum సిటీ ఈజ్ ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ హిందుత్వ. అంటే హిందూస్ చాలా మంది ఉన్నారు అక్కడ. ఎస్పెషలీ నా కమ్యూనిటీ, విచ్ కమ్యూనిటీ ఐ కమ్ ఫ్రమ్ నాయర్ మేనన్ కమ్యూనిటీ. అది కాకుండా హిందూస్ ఆర్ దేర్. అండ్ దెన్ ఈడవాస్ అంటారు, బ్యాక్వర్డ్ కాస్ట్ హిందూస్. యూజువలీ వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఓటేస్తారు. ఈసారి వాళ్ళు అందరు కలిసి ఆఫ్కోర్స్ దే ఆర్ ఇన్ టైఅప్ విత్ బీజేపీ. వాళ్ళ పార్టీ ఒకటి ఉంది, వాళ్ళ పార్టీ, వాళ్ళ వెల్లాపల్లి నటేషన్ వాళ్ళ పార్టీ. కానీ అది కాకుండా బీజేపీకి ఈ సిటీలో ఎప్పుడు బీజేపీకి ఐ థింక్ ఒక 40-50 కౌన్సిలర్స్ ఉన్నారు. 110 మెంబర్ ట్రివాండ్రమ్, 120 మెంబర్ ట్రివాండ్రమ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి ఆల్మోస్ట్ 40% వార్డ్ మెంబర్స్ ఉన్నారు, 40%. అదంతా ట్రివాండ్రమ్ సిటీ నుంచి వచ్చింది. కానీ ట్రివాండ్రమ్ సిటీ నుంచి బయటకు వెళ్ళంగానే యాజ్ యూ గో టువర్డ్ ద విడిన్యం పోర్ట్, అక్కడ దెర్ ఆర్ లాటిన్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ లాటిన్ క్రిస్టియన్స్. అది నాడార్ క్రిస్టియన్స్ అంటారు. తమిళనాడు నుంచి వచ్చి అప్పుడు, ఎందుకంటే ఒక టైంలో కన్యాకుమారి అండ్ ఆల్ వర్ పార్ట్ ఆఫ్ ద ట్రావెంకూర్ డైనాసిటీ, వాళ్ళు అక్కడ సెటిల్ అవుతారు. సో మూమెంట్ ట్రివాండ్రంలో లీడ్ ఉంటే కూడా మీరు వెళ్ళంగానే ఇమ్మీడియట్లీ మీ లీడ్ పోతుంది బీజేపీది. అక్కడ నాడార్ క్రిస్టియన్స్ విల్ నెవర్ ఓట్ ఫర్ యూ. లాటిన్ క్యాథలిక్స్ ఆర్ క్యాథలిక్ దాంట్లోనే వాళ్ళని కొంచెం లోవర్గా ట్రీట్ చేస్తారు. ద అదర్ క్యాథలిక్స్ అండ్ ఆల్ కన్సిడర్ దెమ్సెల్వ్స్ వెరీ సుపీరియర్. మేము ఒరిజినల్ క్రిస్టియన్స్, వీళ్ళేమో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటారు వాళ్ళ దాంట్లోనే. సో దే ఆల్ ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ. సో వాళ్ళ ఫాదర్, వాళ్ళ బిషప్ ఏం చెప్పారు వాళ్ళు అదే వింటారు వాళ్ళు. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో దాట్ ఈస్ వై మూడో పాయింట్ విచ్ లాజికలీ ఎక్స్ప్లెయిన్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ వెటరన్స్ని, సీనియర్స్ని పక్కన పెట్టేసి ఒక సెంట్రల్ లీడర్షిప్, జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోదీ, ఇంకా కొంత 2-3 బిఎల్ సంతోష్ ఇట్లాంటి వాళ్ళు కలిసి పార్టీని అగైన్ టాప్ డౌన్ అప్రోచ్ పెట్టారనేది. దీస్ ఆర్ ఆల్ హైపోథెటికల్, మై హైపోథెసిస్. కరెక్ట్, నిజం కావాలని కాదు ఇది. కానీ వీఆర్ డిస్కసింగ్, డిబేటింగ్ ఆన్ ఎ పర్టికులర్ పాయింట్, ఎందుకు జరిగింది అనేది.
నేను 3 పాయింట్లు తీసుకున్నాను, దానికన్నా ఎక్కువ చాలా ఉన్నాయి ఇంకా. కానీ ఈ 3 పాయింట్ల మీద బీజేపీ షుడ్ స్టార్ట్ థింకింగ్. ఇప్పుడు చూడండి, మీరు కోalition గవర్నమెంట్కి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు లిసన్ టు చంద్రబాబు నాయుడు. మీరు నితీష్ కుమార్ ఏం చెప్తే అది వినాలి, అన్నీ యాక్సెప్ట్ చేయాలని లేదు కానీ వినాల్సి వస్తుంది. నాకు క్యాస్ట్ సెన్సస్ కావాలని చెప్పారంట, అగ్నివీర్ తీసేమని చేయరు, బీజేపీ చేయరు. అది మీరు ఉంటే ఉండండి, లేకుండా వెళ్ళిపోండి అంటారు ఇప్పుడు. ఎందుకంటే 303 ఆల్రెడీ ఉంది బీజేపీ దగ్గర ఇప్పుడు, ఇండిపెండెన్స్ అందరిని కలుపుకొని. మీరు పోతే 12 సీట్లే కదా పోండి అని అంటారు. సో మీ నితీష్ కుమార్ కూడా తెలుసు, దాంట్లో 4-5 మందిని తీసుకొని మినిస్టర్ చేసేసిన తర్వాత వాడు ఎప్పుడు పార్టీ నుంచి వెళ్ళాడు, వాడు ఇక్కడే ఉండిపోతాడు, పార్టీ స్ప్లిట్ అయిపోతుంది. కానీ దీస్ పాయింట్స్ ఇస్ సంథింగ్ బీజేపీ హ్యాస్ టు థింక్ అబౌట్. చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఏది జరిగిందిలే మన తర్వాత వీళ్ళు అనలైజ్ లేటర్, ఇది లోకల్ లీడర్స్ మీద వేసేస్తామా. యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా దే హ్యావ్ నాట్ ట్రీటెడ్ హిమ్ వెల్. అది ఇంటర్నల్ బీజేపీ పాలిటిక్స్ అని చెప్తున్నా, కానీ దాంట్లో ఎంత నిజం ఉందని మనకు తెలియదు సాయి గారు. ఎందుకంటే ఆఫ్టర్ మోదీ హూ అనే పెద్ద క్వశ్చన్ ఉంది. అంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఒకవైపే కాదు ఇంకొక వైపు కూడా. నేను ఈవెన్ ఉపాధ్యాయ అని సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేదు యోగి గారిని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశారని కూడా ఆయన చెప్తున్నారు. మరి కరెక్ట్, అది ఉంటుంది. కానీ యోగి గారు అట్లాంటిది ఏం లేదు అనేది ఒక. ఇప్పుడు ఏముందంటే ఈవెన్ ప్రచారంలో కూడా ఇవన్నీ తెరపైకి తీసుకురావడం, ఈవెన్ అద్వానీ మోదీ గారి మధ్య రప్చర్ గురించి మాట్లాడిన రోజులు కూడా తెలుసు. కాబట్టి అంటే పచ్చగా ఉన్నప్పుడు అంతా బాగుంటుంది, కొంచెం తేడా వచ్చినప్పుడు ఇవన్నీ అదే ఎలక్షన్ మోదీ గారు కలిసారనుకోండి, అవును, ఫుల్ భజన్ మండలి ఉంటుంది. అసలు మోదీ గారు నేను కూడా కలిసి భజన్ మండలి. మనం అనుకుంటున్న ఈ ఫస్ట్ పాయింట్ ఉంది చూసారా, సో ఓవర్ ఎంఫసిస్ ఆన్ మోదీ ఫ్యాక్టర్ అని అనుకుందాం అనుకోండి, బ్రాండ్ మోదీ అంటే బ్రాండ్ మోదీ అంతే కదా. ఇప్పుడు కూడా చూడండి సాయి గారు, మోదీ గారు గెలవంగానే ఆల్మోస్ట్ 100 ఫారిన్ లీడర్స్ హ్యావ్ కంగ్రాచులేటెడ్. 4 స్వేరింగ్ ఇన్ సెరమనీకి వస్తున్నారు, 4-5 వస్తున్నారు స్వేరింగ్ ఇన్ సార్. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ రీచింగ్, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కమింగ్ టుమారో. వాళ్ళకి దిస్ ఇస్ వెరీ నార్మల్ థింగ్ వాళ్ళ కంట్రీలో. ఇజ్రాయెల్లో ఒక ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ ఇవాళ దాకా చాలా 20-30 సంవత్సరం రాలేదు, కోయిలేషన్ నడుస్తుంది అక్కడ. కరెక్టే. మన దేశంలో కూడా చూసాం మనం, ఐకే గుజరాల్ కానివ్వండి, పివి నరసింహారావు గారు, దానికన్నా చంద్రశేఖర్ గారిది, అన్నీ చూసాం. కోalition గవర్నమెంట్ దేవగౌడ గారిది, దే వాజ్ నో స్టేబుల్ గవర్నమెంట్. కానీ నరసింహారావు గారిది స్టేబుల్ ఉండే, దెర్ నో గెటింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్. మన్మోహన్ సింగ్ అగైన్ కోalition గవర్నమెంట్. ఏ రాజా ఏం చేస్తుండే, ఏం చేయలేకపోయాడు, దానిది మనం 50 లైన్ల బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ ఇంటికి వేసుకున్నాడు, ఏం చేయలేకపోయారు వీళ్ళు. సో అట్లాంటి పరిస్థితికి రాకూడదు. దాట్స్ వేర్ బీజేపీ హ్యాస్ టు పుట్ ఇట్స్ ఫుట్ డన్. లక్కీలీ వీళ్ళిద్దరు, నితీష్ కుమార్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళిద్దరికి మోదీ గారు కావాలి ఎక్కువ, కాంగ్రెస్ కన్నా ఎక్కువ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మన అందరికి తెలుసు, కాంగ్రెస్ ఇట్స్ పొలిటికల్ సూసైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు గో విత్ కాంగ్రెస్. ఎనీవే సాయి గారు, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, మనం దీనికన్నా ముందు డిబేట్లో మాట్లాడాం. 2019లో బీజేపీ కాంగ్రెస్ 1-1 ఫైట్, ఇక్కడే మేజర్ చేంజ్ జరిగింది సాయి గారు. ఈ ఎలక్షన్లో 190 స్థానాలు పోటీ చేశారు, దాంట్లో 8% కాంగ్రెస్ గెలిచారు. 8% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 7 సీట్స్ చెప్పచ్చు, 8% గెలిచారు. అంటే 15 సీట్స్ గెలిచారు, 8% మార్జిన్ ఉండే. 190 సీట్ల పోటీ చేసిన కాంగ్రెస్ 15 సీట్లే గెలిచారు. ఓకే ఓకే 8%, దట్ ఇస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. 190లో 15 సీట్సే గెలిచారు బీజేపీ. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్ ఇట్లాంటి ప్లేసెస్లో థర్డ్ పార్టీ లేరెవరు, డైరెక్ట్ ఫైట్ ఉంటుంది. మనం ఢిల్లీకి వచ్చిన 3 పార్టీలు అట్లా ఉండే ముందు, హర్యానాలో కూడా అంతే సంగతి. కర్ణాటక వెళ్తే సేమ్ థింగ్, జేడీఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈసారి అదే 190 కన్నా కొంచెం ఎక్కువ వెళ్ళింది. ఈసారి 2014 సీట్లలో డైరెక్ట్ పోటీ ఉండే బీజేపీ కాంగ్రెస్ నడిపిట్లో. దాంట్లో కాంగ్రెస్ 161 సీట్స్, అక్కడ డిఫరెన్స్. 15 సీట్లు ఎక్స్ట్రాపోలేట్ చేసి మన 2014 సీట్లు ఈసారి తీసుకున్న దానికి పోటీ డైరెక్ట్ కాంటెస్ట్ తీసుకుంటే కూడా కాంగ్రెస్ ఓల్డ్ ఫిగర్ తీసుకుంటే ఒక 20 సీట్లకు వస్తుండే. కానీ ఆ 20 సీట్ల బదులు కాంగ్రెస్ ఈసారి గెలిచింది 61 సీట్స్, 61 సీట్లు. మీరు అక్కడే చూసుకున్న 40 సీట్లు బీజేపీ చేతి నుంచి పోయింది. సో ఇప్పుడున్న 240 ప్లస్ 40 ఉంటే 280 బీజేపీ కూడా క్రాస్ ద మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ అని పోటీ చేసిన దాంట్లోనే బీజేపీ ఓడిపోయారు. ఆఫ్కోర్స్ సమాజ్వాదీ పార్టీతో పోటీ చేసిన యూపీలో కొన్ని సీట్స్ ఉన్నాయి, కానీ అది చాలా 10-15 సీట్లు అని చెప్పొచ్చు. ఆ 303లో అక్కడి నుంచి వస్తుంది కౌంట్, లాస్ట్ టైం కౌంట్ అనమాట. ఇది 2019లో బీజేపీకి ఎన్డీఏలో అప్పుడున్న 352లో 300 సీట్లు ఉండే, 86% ఆన్ ద టోటల్ ఎన్డీఏ బీజేపీ షేర్ అన్నమాట. ఇప్పుడు 240-41లో వచ్చేస్తుంది, అది తగ్గి 83కి వస్తుంది ఇప్పుడు. అదొక ప్రాబ్లం. మెయిన్లీ ప్రాబ్లం ఏంటంటే 4 స్టేట్స్ విత్ మోస్ట్ లోక్సభ సీట్స్ ఫెయిల్ టు డెలివర్. మనం దీనికన్నా ముందు కూడా చెప్పాం, యూపీ 1 సీట్స్
80 ఉన్న సీట్స్ టోటల్ సీట్స్ అది హాఫ్ 62 నుంచి 33కి వచ్చింది సాయి గారు. మహారాష్ట్ర 18 సీట్లు 23 సీట్లు ఉన్న బీజేపీకి 10 సీట్లు వచ్చినాయి, 13 సీట్లు పోయినాయి సాయి గారు. మహారాష్ట్ర గురించి మర్చిపోతున్నాం మనం. వీఆర్ నాట్ బ్లేమింగ్ షిండే, ఇక్కడ ఓన్లీ బీజేపీ, దేవేంద్ర ఫడ్నవీస్. షిండేని పక్కన పెడదాం మనం, వెదర్ ఈ పర్ఫార్మ్డ్ ఆర్ డిడ్ంట్ పర్ఫార్మ్ అని. బెంగాల్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ రిజల్ట్. నేను ముందు కూడా చెప్పాను బెంగాల్లో 2-3 సీట్లు బీజేపీకి పోతుందని. కానీ మన హైప్లో ఏమైపోయిందో 21, 22, 23, 24 కూడా చెప్పుకున్నారు. సో అక్కడ ఉన్న 42 సీట్ల బీజేపీకి ఈసారి వచ్చింది 12. అక్కడ కూడా 6 సీట్లు పోయినాయి. అండ్ తమిళనాడు అఫ్కోర్స్ అకౌంటే ఓపెన్ చేయలేదు. బీహార్లో 5 సీట్లు పోయినాయి బీజేపీకి. ఇదన్నీ కలుపుకుంటేనే మనకు ఆల్మోస్ట్ బీజేపీ ఒరిజినల్ టాలీ ఆఫ్ 303 వచ్చేస్తుంది. ఇక్కడే ప్రాబ్లం సాయి గారు. ఇది ఒక మనం ఆఫ్ కోర్స్ మాట్లాడుకుంటే మొత్తం ఈ డిబేట్ అంతా మాట్లాడుకోవచ్చు దాని గురించి, కానీ ద క్రక్స్ ఆఫ్ ఇట్ వాజ్ దిస్, బికాస్ వీ హ్యావ్ టు గో టు సమ్ స్టేట్స్ అండ్ ఆ స్టేట్స్లో ఏం జరిగింది, ఆ రాష్ట్రాల్లో ఏం జరిగింది కూడా మనం చూడాల్సింది. ఎస్, ఒకసారి తమిళనాడుకి వద్దాం సార్. తమిళనాడులో అందరూ అడిగే ప్రశ్న, మనం చాలా రోజుల నుంచి అన్నామలై మీరు కూడా చాలాసార్లు అన్నామలై గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. బట్ అన్నామలై అంటే యాక్చువల్లీ మనం తెలంగాణ లీడర్స్ని దృష్టిలో ఉంచుకొని కూడా మనం అన్నామలై గురించి మీరు చాలాసార్లు ప్రస్తావించేది. బట్ తెలంగాణలో 8 సీట్లు వచ్చాయి, కానీ అన్నామలై సారథ్యంలోని తమిళనాడులో 1 సీటు కూడా రాలేదు. బట్ స్టిల్ ఈ రోజుకి అన్నామలై ప్రాధాన్యత ఏం తగ్గినట్టుగా కనిపించట్లేదు. ఆయన ఓట్ షేర్ పెరిగింది అక్కడ, అంతా ఫైన్. అయితే ఒక క్వశ్చన్ ఉంది నాకు, ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడము, అటు నితీష్ కుమార్ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడము, అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ మళ్ళీ జాయిన్ అయ్యారు ఎన్డీఏలో. ఇది ముందే ఊహించారో లేదో తెలియదు కానీ బట్ వీళ్ళనైతే లోపల తీసుకురావడం జరిగింది. ఆ 2 స్టేట్స్లో కూడా బాగానే ఉంది, పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఒక శివసేనను కోల్పోవడము, ఒక రకంగా ఆ శివసేనలో స్ప్లిట్ రావడము, దానివల్ల మహారాష్ట్రలో నెంబర్ తగ్గాయని ఒక వాదన ఉంది. ఇంకొకటి పంజాబ్లో కూడా శిరోమణి అకాలీదళని కనుక కలుపుకొని ఉంటే 1-2 సీట్లు గురుదాస్పూరు లేకపోతే 1-2 సీట్లు వచ్చేదేమో అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. అండ్ తమిళనాడులో కూడా ఏడీఎంకేని కలుపుకొని పోయి ఉంటే 2-3 సీట్లు వచ్చేదా, 1-2 సీట్లు ఉండేదా, యాడ్ అయ్యేదా? 6 నుంచి 8 వస్తుండే, అట్లీస్ట్ టఫ్ ఫైట్. అదే ఇప్పుడు ఈ రోజు నంబర్స్ అవసరమైంది. నంబర్స్ అవసరంలో గనక శిరోమణి అకాలీదళ్ 1, ఏడీఎంకే 1 ఇట్లాంటి కలుపుకొని ఉంటే కానీ 10-15 సీట్లు ఉండేవా అని. ఓట్ ట్రాన్స్ఫర్ జరగడానికి ఏం గ్యారంటీ లేదు సాయి గారు. తమిళనాడు లాంటి స్టేట్లో ఎస్పెషలీ అక్కడ ఒక ద్రవిడియన్ పాలిటిక్స్. ఏఐడిఎంకే బీజేపీ స్ప్లిట్ అన్నామలై చేయలేదు. ఏఐడిఎంకే ఎందుకు చేశారంటే వాళ్ళకి ముస్లిం ఓట్ బ్యాంక్ని అపీల్ చేయడానికి చేశారు వాళ్ళు. ఇప్పుడు కూడా మొన్న ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఏఐడిఎంకే జనరల్ సెక్రటరీ చెప్పారు, మాకు ముస్లిమ్స్ మాకు ఓటేశారని. సో బీజేపీతో కలుపుకుంటే మాకు ఆ ఓట్లు రావు, దానికోసం మేము బీజేపీ నుంచి వెళ్ళిపోయాం అలయన్స్ నుంచి. అంటే వాళ్ళకి 1 సీటు కూడా రాలేదు. అదేంటంటే నీకు రాకపోతే ఏం పోతుంది, నేను కూడా గుంజి నేను కిందకి తీసుకొస్తాను ఆ పొజిషన్లో. నేను గెలవను, నువ్వు కూడా గెలవద్దు, అట్లా ఆ పొజిషన్కి వచ్చాను. కానీ ఇప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది సాయి గారు. ఈ ఓటింగ్ పర్సెంటేజ్ పక్కన పెడదాం, ఫస్ట్ మనం కాన్స్టిట్యున్సీస్ చూద్దాం. డిఎంకే కాంబినేషన్ వాళ్ళ పార్టీ అలయన్స్ మొత్తం అన్ని సీట్లు తీసుకెళ్ళిపోయింది 39. ఏఐడిఎంకే అలయన్స్ వాళ్ళు చాలా పార్టీలు ఉన్నారు, 8-9 పార్టీలు ఉన్నారు వాళ్ళు 27 కాన్స్టిట్యున్సీలో సెకండ్ వచ్చారు 39లో. బీజేపీ 12 స్థానాల్లో సెకండ్ వచ్చింది, అంటే ఎన్డీఏ అలయన్స్ అని చెప్పొచ్చు. బీజేపీకి 8-9 వచ్చింది. మొన్నదాకా 1 సీట్లో కూడా సెకండ్ రాదు బీజేపీ. కన్యాకుమారి అప్పుడెప్పుడు పోతుంటుంది అంతే. దట్ మీన్స్ బీజేపీ హ్యాస్ గ్రోన్, డెఫినెట్లీ గ్రోన్. దానికి ఎందుకు జరిగింది? ఇప్పుడు ఏఐడిఎంకే పోలింగ్ పర్సంటేజ్ చూస్తే సాయి గారు ఒక 20.46. ఓకే, వాళ్ళు డిఎండికే అని అంది కలుపుకుంటే అదేం లేదు. కానీ బీజేపీ అలయన్స్ ఓట్ షేర్ 18% ఈసారి, 18%. మన అన్నామలైని మనం డౌన్గా చూసుకుంటాం కానీ ఆయన ఎలక్షన్ ఓడిపోయిండు. కోయంబత్తూర్ బీజేపీ ఎన్నిసార్లు గెలిచారు సాయి గారు? ఓన్లీ అలయన్స్లో గెలిచారు బీజేపీ, అది కూడా కన్యాకుమారి కూడా అంతే, పొన్ రాధాకృష్ణన్ గారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బీజేపీ తమిళనాడులో 11.9 ఎన్డీఏ చెప్పాను మీకు. బీజేపీ అలయన్స్ కంబైన్డ్ ఓట్ షేర్ ఇస్ 18%. దాంట్లో బీజేపీ ఒకటే 11%. సో దాట్ ఇస్ ద బిగ్ థింగ్. పిఎంకేకి నా 4.2 వచ్చింది. ఎందుకంటే ఓట్ షేర్ క్యాలిక్యులేట్ చేసి అంటే అన్ని సీట్లు టోటల్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు, మీరు పోటీ చేసిన సీట్లు కాదు. కరెక్ట్, అది ఒక రాంగ్ మెథడాలజీ యాక్చువల్లీ. బీజేపీ ఎన్ని సీట్లు పోటీ చేశారో దాని మీద యాక్చువల్లీ ఓటింగ్ షేర్ పెట్టాలన్నమాట. సో ఈ అన్నామలై గారు కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కోయంబత్తూర్ అలయన్స్ ఉంటుండే ఏమవుతుండే, అన్నామలైకి 4.5 lakhs 4,50,000 ఓట్లు వచ్చింది సాయి గారు. ఏఐడిఎంకే ఏమో 2.36. వీళ్ళిద్దరిని కలుపుకుంటే 6 and +2 8 lakhs
ఈజీగా డిఎంకే మార్జిన్ని కొట్టేసుకుంటుండే వీళ్ళు. డిఎంకే విన్నింగ్ మార్జిన్ 1.18 lakhs అంతే, క్రాస్ అయిపోతుండే ఈజీగా, అలయన్స్ ఉంటుండే. ఎనీవే దట్ ఈస్ నాట్ అ డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే అట్లా కాకుండా కూడా ఇంకా 2-3 కాన్స్టిట్యున్సీలో జరిగింది. ఒకటి ధర్మపురిలో, ఒకటి ఇంకోటి విరుద్ నగర్లో. అక్కడ కూడా వెరీ స్లిమ్ మార్జిన్తో డిఎంకే గెలిచారు. సో ఇట్స్ గుడ్ థింగ్. అట్ ద సేమ్ టైం అలయన్స్ కావాలంటే డిఎంకే ఏఐడిఎంకే వాళ్ళ ఈ ముస్లిం పాజిటివ్ పక్కన పెట్టాల్సింది. వాళ్ళ పార్టీలోనే పళనిస్వామికి చాలామందికి పడదు. ఓపీఎస్ ఏమో ఇండిపెండెంట్గా నిలబడి ఓడిపోయారు ఈసారి, ఆయనే చేయబోతున్నారు. ఇంకా పక్కన ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ గురించి మాట్లాడాం, డిఎంకే అలయన్స్లో. దాంట్లో ఈసారి 39 గెలిచారు వాళ్ళు. ఆబ్వియస్లీ దట్ ఈస్ అ గుడ్ నంబర్ టు హ్యావ్, 39 ఆల్మోస్ట్. కానీ వాళ్ళ ఓటింగ్ శాతం తగ్గించారు. 53% ఉన్న ఓటింగ్ పర్సెంట్ 2019లో తగ్గి 46కి వచ్చింది. దే హ్యావ్ లాస్ట్ 6% ఓట్ షేర్. అది మొత్తం 6% బీజేపీకి వెళ్ళింది, ఎన్డీఏ అలయన్స్కి వెళ్ళింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో 6% ఈ జరిగితే కేరళ లాజిక్ యూస్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో అది 11 నుంచి మినిమం 16, 17, 18% దాకా రావాలి. నేను అప్పుడే అన్నామలై గారి నుంచి మాట్లాడుతూ చెప్పాను మీకు, ఆయన రోడ్ మ్యాప్ 10 years. ఓవర్ నైట్ మీరు ద్రవిడియన్ పాలిటిక్స్ని మార్చలేరు. దట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ట్రూ. సో దట్ ఈస్ వై తమిళనాడు ఇట్స్ అ వెయిట్ అండ్ గో. ఇంకా దీనిలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. టీటీవీ దినకరన్ మన పాత ఏడిఎంకే అమ్మ పార్టీ, ఏఎంఎంకే, జయలలిత వాళ్ళ నెవ్యూ, చాలామంది ఇట్లా ఉన్నారు అక్కడ. సో ఈవెన్ ఓపీఎస్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఇండిపెండెంట్గా రామనాథపురం నుంచి పోటీ చేశారు, కాన్స్టిట్యున్సీ నుంచి. అక్కడ మైనారిటీ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ, ముస్లిమ్స్. అక్కడ ఈఎస్ కమ్ సెకండ్, బీజేపీ బ్యాకింగ్తో పోటీ చేశారు. అంటే రాకూడదు కదా, అది కూడా ఏఐడిఎంకే సెకండ్ రావాలి అక్కడ. కరెక్ట్. కానీ ఓపీఎస్ వచ్చారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ తిరునల్వేలి, వెల్లూర్, కోయంబత్తూరులో ఏఐడిఎంకే థర్డ్ పొజిషన్లో వచ్చారు. టైఅప్ కావాలి, కానీ ద టైఅప్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ ఏఐడిఎంకే సైడ్. వాళ్ళ ఈ ప్రో ముస్లిం పాజిటివ్ పక్కన పెడితేనే బీజేపీ టైఅప్కి రెడీ అవుతారు. అండ్ బీజేపీ మీరు ఒడిశాలో చూశారు, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బీజేపీకి రూలే లేదు అక్కడ. ఇట్ ఇస్ కాంగ్రెస్, దెన్ బిజు జనతా దళ్. దానికన్నా ముందు వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు. సో న్యాచురల్లీ హీ వాజ్ కాంటెస్టింగ్ ఫ్రమ్ దేర్, నవీన్ పట్నాయక్ గారు, బిజు పట్నాయక్ గారు. సో బిజు జనతా దళ్ని ఓడించి బీజేపీ అక్కడ నౌ దే ఆర్ గోయింగ్ టు రూల్ ఒరిస్సా. ఓకే. వన్ డే, ఒకరోజు ఇదే సిచ్యువేషన్ తమిళనాడులో అవుతుంది, కానీ టైం పడుతుంది. 15 సంవత్సరాలు మినిమం వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ కంప్లీట్ జనరేషన్ షిఫ్ట్ చేయడానికి. రైట్ సార్. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లోకి వెళ్దాం. ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ సూపర్ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అండ్ కూటమి ప్రభుత్వము ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసేసింది. నిజానికి 2019లో వచ్చిన ఫలితాలే చాలా ఎక్కువ అనుకున్నాం. 152 సీట్లు కొట్టి 23 సీట్లకే టీడీపీ పరిమితం అవ్వడం అనేది అది చాలా ఘోర పరాజయం అని అనుకున్నాం. కానీ అంతకంటే ఘోర పరాజయాన్ని జగన్ చవి చూశారు. వైనాట్ 175 అన్న వ్యక్తి ఈరోజు 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. సో అండ్ అందులో జనసేన స్ట్రైక్ రేట్ 100%, 21కి 21 గెలిచారు. బీజేపీ 10 పోటీ చేస్తే 8 గెలిచారు. టీడీపీ 144 పోటీ చేస్తే 135 గెలిచారు. ఇంత ప్రభంజనం దేనికి సంకేతం? అండ్ ఇంకా వైసీపీ జగన్ పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో భవితవ్యం ఏంటి? చంద్రబాబు నాయుడుకి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు అదే చేస్తాడు జగన్కి. జగన్ బహుశా పారిపోతాడు కూడా అక్కడి నుంచి. ఎందుకంటే హీ విల్ నాట్ ఫర్గెట్. ఆయన జైలేసి ఆయన మీద కేసులు వేసిందని చంద్రబాబు నాయుడు మర్చిపోడు. ఆయన అక్కడున్న ఆఫీసర్ సంగతి నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది చేసిన పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, అక్కడున్న ఐఏఎస్ లాంటి కాడర్ ఆఫీసర్స్ని, వాళ్ళని ప్రో జగన్ అందరినీ అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు డెఫినెట్గా జగన్కి. కానీ మనం చూసిన ఆంధ్రాలో ఈ ఫస్ట్ 5 years చంద్రబాబు నాయుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు జగన్ గారు వచ్చారు. జగన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు? దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఎవ్రీబడి ఈస్ డిబేటింగ్. నేషనల్ ఛాన్సలర్గా అదే డిబేట్. 16 స్థానాలు వచ్చిన టీడీపీ, 4 స్థానాలు వచ్చిన వైఎస్ఆర్సీపీ, 3 స్థానాలు వచ్చిన బీజేపీ, జనసేన పార్టీ 2. ఇది మన పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు జగన్ ఏంటి, వాట్ ఇస్ దిస్ ప్రాబ్లం అనేది బేసిక్లీ ఇవాళ కూడా మేజర్ న్యూస్ పేపర్స్లో కూడా కవరేజ్లు అంటున్నారు, ఫెయిలియర్ టు సెటప్ ఎ క్యాపిటల్. మనం దీని గురించి డిబేట్ చేసాం. మీకు ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అట్లీస్ట్ ఈ స్టార్టెడ్ అమరావతి ఒక కాన్సెప్ట్గా స్టార్ట్ చేసి అక్కడ హైకోర్టు కట్టడం అంతా మొదలుపెట్టాడు. ఈయనేమో నేను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో పెట్టుకుంటాను, అమరావతి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు కదా, వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అక్కడ భూములను కొనుక్కొని, నేను వాడు కంప్లీట్ ఫినిష్ చేసేసా అని చెప్పి అమరావతిని ఆల్మోస్ట్ ఒక డెడ్ గోస్ట్ సిటీ. చైనాలో చాలా గోస్ట్ సిటీస్ ఉన్నాయి, ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఎవరు ఉండరు దాంట్లో.
సో చంద్రబాబు నాయుడు గారికి ఇదొక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. ఆయనకు అందరు తెలుసు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, హైదరాబాద్లో ఐటీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇప్పుడు జరిగిందంటే చూడండి సాయి గారు, ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఒకటి ఉంది. మనం లెటస్ గో, ఇప్పుడు ఈసారి 10 సీట్లు వచ్చాయి కదా వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీలో. 2024 సంగతి మనం మాట్లాడుతున్నాం. కానీ 2019కి వెళ్దాం. అప్పుడు టీడీపీ ఏమైందంటే, టీడీపీ అలయన్స్ పార్ట్నర్స్ అప్పుడు 164 నుంచి మనం చూసి ఆ టైంలో లీవింగ్ జస్ట్ 11 సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఆ టైంలో 164, 175లో, అంటే అదే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు. దే కమ్ బ్యాక్ టు ద సేమ్ సర్కిల్. మనం అనుకుంటే కొత్త ఫిగర్ అని కాదు. యూ హ్యావ్ టు జస్ట్ రివైండ్ బ్యాక్ టు 2014 అండ్ యూ విల్ గెట్ ద సేమ్ థింగ్. అక్కడ జరిగిందన్నమాట. ఎందుకంటే లోక్సభలో కూడా మనం చూస్తున్నాం అదే పరిస్థితి అప్పుడు కూడా ఉండే. లోక్సభ పోల్స్లో కూడా ఈ ఆంధ్రాలో జరిగిన అదే సిచ్యువేషన్ దీనికన్నా ముందు కూడా జరిగింది. కానీ 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ 22 సీట్లు గెలిచారు. ఇప్పుడు 4 సీట్కి వచ్చేసారు. సో దిస్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఎక్కడ జరిగింది మనం చెప్పొచ్చు, ఓకే రాయలసీమ వీళ్ళది గడ్ కదా, వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్ కదా, అక్కడ కూడా పోయింది. బొత్స సత్యనారాయణ గారి 4 ఫ్యామిలీ నుంచి 4 ఓడిపోయినారు విజయనగరం. మంత్రులు ఆల్మోస్ట్ అందరూ, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఆయన అందరూ ఓడిపోయారు. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళ చేతిలో ఉండే. ఒక్క దీనికన్నా ముందు కూడా 2 సార్లు ఓడిపోయారు ఆయన వైఫ్. ఇంకా ఐ థింక్ బొత్స ఝాన్సీ లాస్ట్ అ డెపాజిట్ ఆల్సో వన్స్, ఒకసారి పోయింది డెపాజిట్ కూడా. కానీ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడు డిపెండ్ అవుతుంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళిత్స్. ఆయన అది గ్రాంటెడ్గా తీసుకున్నాడు. ఇంకోటి ఇదే చంద్రశేఖరరావు గారి ప్రాబ్లం జగన్ కూడా ఉండే, అరెగెన్స్. ఎవరిని కలవరు, ఆయన లోకంలోనే ఉంటాడు. మాట్లాడితే అన్నీ ఆయన బ్రాండింగ్ ఆయనదే. రేషన్ కార్డుల మీద పేరు ఆయన, స్కీమ్లు వాళ్ళ నాన్నగారి పేరు మీద లేకుంటే ఆయన పేరు మీద స్కీమ్లు పెట్టుకున్నాడు. మనం ఇక్కడ కూడా చూసాం, ఆచార్య రంగా యూనివర్సిటీలో బోర్డు తీసేసి అప్పుడే అన్నీ తీసేసారు చాలా మటుకు. ఇక్కడ కూడా ప్రగతి భవన్లో కేసీఆర్ భవన్ బోర్డు కూడా చేంజ్ చేసేసిండు. అప్పుడు కేసీఆర్ అదే చేశారు అగ్రికల్చర్ యూనివర్సిటీలో, వాళ్ళ మీద ఇక్కడ చేశారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే నాకు ఒక పాయింట్ ఉంది సార్. బేసికలీ మన తెలుగు రాష్ట్రాల్లో జనాల ఎమోషన్స్, నాకు తెలిసి నేను జర్నలిజంకి వచ్చినప్పటి నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కూడా ఈ రేంజ్లో ఒక ప్రభుత్వం పట్ల ఇంత కచ్చ, అంటే ఒక రకమైనటువంటి ఆగ్రహము నాకు తెలిసి ఎప్పుడు కనిపించలేదు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. తెలంగాణలో కూడా కేసీఆర్ ఓటమి పాలైతే సంబరాలు చేసుకున్నటువంటి సామాన్యులు చాలా మంది నాకు తెలుసు. అండ్ సామాన్యులు, పార్టీలకు సంబంధం లేకుండా ఉన్నవాళ్ళు, కేసీఆర్ ఓటమి పాలయ్యాడు, ప్రభుత్వం పోయింది అనగానే అసలు ఒక కసి తీర్చుకున్నామన్న రేంజ్లో మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ పెద్ద మెజారిటీ కాంగ్రెస్కి రాకపోవచ్చు గాక, 63 రావచ్చు. కసి మాత్రం ఉండింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అదే కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరిని మాట్లాడినా, అసలు ఎంత మందితో మాట్లాడినా లాస్ట్ 1 మంత్, ఈవెన్ యాక్చువల్లీ బీజేపీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కొన్ని క్షేత్రాల్లోని కొంత సామాన్యులు లేదా కొంత గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళే చాలా మంది రెసిస్ట్ కూడా చేశారు. ఈవెన్ మనం కూడా కొంతమంది నాతో మాట్లాడారు, అసలు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు, ఇదెందుకు జరుగుతుంది, అదేం జరుగుతుంది, రెసిస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు నేను చాలా మందితో మాట్లాడుతున్నాను, నిజానికి వైసీపీ పట్ల విపరీతమైన వ్యతిరేకత ఉంది. దాన్ని గమనించే మోదీ గారు కానీ వీళ్ళు కానీ అంతా ఒక కూటమి ఏర్పడిందేమో అని అనిపిస్తుంది నాకు. అది ఇంకోటి ఏంటంటే, అక్కడ కమ్యూనిటీ గురించి మాట్లాడాను. కమ్మ కమ్యూనిటీ కానీ, కాపీ కమ్యూనిటీ కానీ, రెడ్డిస్ వాళ్ళు, దాంట్లో కాపు కమ్యూనిటీ హోల్సేల్గా షిఫ్ట్ అయిపోయింది. అవును, కంప్లీట్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చేస్తుంది. అది పవన్ కళ్యాణ్ ఇంపాక్టా మిగతా అని మనం చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మనం ఎన్నో డిబేట్లో మాట్లాడుకున్నాం, క్రౌడ్ టు ఓట్స్ కన్వర్ట్ చేయలేకపోయారని. కానీ ఈసారి ఆయన అది టీడీపీతో కలిసి, నాకేమనిపిస్తుంది అంటే సార్, సారీ టు ఇంటరప్ట్, నో ప్రాబ్లం, నాకేమనిపిస్తుంది అంటే ఈసారి కులం కనిపించలేదు సార్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హోల్సేల్ ఓట్ వేశారు. అంటే ప్రతి ఒక్కరికి, మీరు ఫస్ట్ చెప్పిన పాయింట్ కరెక్ట్, ఆ రాజధాని ఏం లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ ఒక భవితవ్యం ఏంటో ఎవరు చెప్పట్లేదు. అసలు అది చాలా కష్టంగా అనిపించింది అనమాట జనాలకి. లాస్ట్ కి వైన్ షాప్ లో మందు కూడా సీరియస్లీ కొంతమంది ఇప్పుడు మీమ్స్ పెడుతూ ఉన్నారు, ఎట్ లాస్ట్ మా కింగ్ ఫిషరో మా బడ్వైజరో బియర్లు వస్తాయో అని చెప్పి. అంటే మొత్తం బ్రాండ్ దగ్గర నుంచి అంతగా బ్రాండ్ ఆంధ్ర అనేది పోయిన పరిస్థితి వచ్చింది. సార్ డెవలప్మెంట్ ఎక్కడ లేదు సార్. మనం ఒక్కటే అమరావతి గురించి మాట్లాడుతున్నాం, విజయవాడ పక్కన విజయవాడ డెవలప్మెంట్ ఏంటి, విశాఖపట్నంలో ఏం చేశారు, అసలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పుకున్నాడు కదా, కర్నూలు మాట్లాడుతున్నాడు మీట్లో, మళ్ళీ ఏమన్నా రాయలసీమ అన్నాడు. మీరు ఏం డెవలప్మెంట్ ఏంటి మీకు ఇప్పుడు అంటున్నారు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ మా కామన్ క్యాపిటల్ కావాలంటున్నాడు. కాదని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు. రైట్, కరెక్ట్. మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చిన మీరు ఏం చేశారు, దాంట్లో 5 సంవత్సరాలు నాయుడు గారు ఏదో స్టార్ట్ చేశారు. కానీ అక్కడ దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ గుంటూరు తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, కర్నూలు తీసుకోండి, కడప తీసుకోండి, అనంతపూర్, ఏం డెవలప్మెంట్ జరిగింది అక్కడ?
దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కరెక్ట్. 10 ఏళ్ళు అక్కడ ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు వైజాగ్ కానివ్వండి, ఎనీ మేజర్ సిటీ, విజయవాడ కానివ్వండి, ఎక్కడైనా వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఎందుకు? సాయంత్రం కాగానే చూడండి, ఫ్రైడే రోజు ట్రాఫిక్ అక్కడి నుంచి ఇక్కడికి ఉంటుంది మొత్తం. విజయవాడ హైవే దగ్గర టోల్ దగ్గర నిలబడితే మీకు కనిపిస్తుంది. అది మండే మార్నింగ్ కానీ తిరిగి వస్తుంది అక్కడికి వెళ్ళి, లేకుంటే సండే నైట్. ఎందుకంటే వాళ్ళకి వీకెండ్ కూడా అక్కడ ఏం లేదంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు అందరూ హైదరాబాద్లో ఉండిపోయారు. అక్కడ కంపల్సరీగా పనిచేయాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్. కాంట్రాక్ట్ బేస్ ట్రాన్స్ఫర్స్ చాలా ఉండే. నాకు తెలిసిన ఒక ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న ఇంజనీర్ అన్నారు, ఆయన మాకు జీతాలు రావట్లేదు సురేష్ గారు ఆంధ్రాలోని. అది ఇక్కడ కూడా అంతే సంగతి అనుకోండి, కానీ అంత దారుణ పరిస్థితి ఇక్కడ లేదు. అంటే రెవెన్యూ జనరేషన్ లేదు. ఈయనకి ఏంటంటే ఒకటే పంచిపెట్టడమే పెట్టాడు. నాయుడు గారు కూడా 6 పాయింట్, ఆయన కూడా ఏదో 6 పాయింట్ ప్రామిస్ తీసుకొచ్చారు. కానీ ఫండ్స్ ఆయనకి డెఫినెట్గా దొరుకుతుంది. ఎందుకంటే ఆయన ఇదే కోalition గవర్నమెంట్ నుంచి డబ్బులు గుంజుకుంటాడు. దానికి లోన్లు తీసుకోవాలన్నా కానీ, మిగతా అప్పులు తీసుకోవాలన్నా కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయితే రాదు, స్పెషల్ స్టేటస్ రావచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకు చాలా తక్కువ టైం ఉంది. సాయి గారు, 5 సంవత్సరాల్లో మీరు ఒక రాజధాని కట్టలేరు. హైదరాబాద్ అనే క్యాపిటల్ ఉన్న ఈ సిటీ 435 సంవత్సరాల పాతది. టైం పట్టింది దీనికి క్యాపిటల్ కావడానికి. ఓవర్ నైట్ ఏం కాలేదు. ఇక్కడ ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉండే. ఫార్మా ఇండస్ట్రీ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఐడిపిఎల్ ఉండే ముందు, దానికన్నా ముందు సిఎంసీ ఉండే. అక్కడ కంప్యూటర్ సిఎంసీ ఉండే, ఐటీ దాని మీద బిల్డప్ అయింది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. అదే సక్సెస్ హీ హ్యాస్ టు రెప్లికేట్ ఇన్ అమరావతి అండ్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్. కానీ అది ప్రాబ్లం అంత ఈజీ. ఆయన ఇంకొకటి ఏంటంటే సార్, చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ నుంచి ఆయన బయటకు వచ్చారు. యాక్చువల్లీ బయటకు రాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. సో ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, లేకపోతే డెవలప్మెంట్, విజన్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో అందులో నుంచి బయటకు వచ్చేసి సంక్షేమ పథకాలు అనుకుంటే మళ్ళీ సమస్య. చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ వాజ్ ద ఫైనాన్స్ మినిస్టర్. నేను ఆయన ఫస్ట్ని కలిసినప్పుడు, ఆయన ఫస్ట్ టైం సెక్రటేరియట్లో, అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్, సమ్ అదర్ మినిస్టర్ ఉండే ఆయన. ఓకే. అండ్ ఆయనకు అసలు ఇంగ్లీష్ రాదు ఆ టైంలో. ఇప్పుడు కూడా అంత ఈజ్ నాట్ ఫ్లూయెంట్. బట్ ఆయన చుట్టుపక్కల అంత బ్రిలియంట్ బ్యూరోక్రాట్స్ని పెట్టుకున్నాడు. ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, ఎస్వి ప్రసాద్ కానివ్వండి, రందీప్ సుధాన్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళని అందరినీ పెట్టుకున్నారు. ఐ హావ్ సీన్ దట్ ప్రెజెంటేషన్. మన బిల్ గేట్స్కి చేయబోతున్న ప్రెజెంటేషన్ పీపీటీ అది తయారు చేసిన టైంలో నేను అక్కడ ఉన్నాను ఆయన ఆఫీస్లో. ఐ సీన్ ద నంబర్ ఆఫ్ ఆఫీసర్స్ హూ ఆర్ గివింగ్ ఇన్పుట్స్. చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదు, కానీ ఆయన బటన్ ప్రెస్ చేస్తాడు. దాని తర్వాత బిల్ క్లింటన్ వచ్చి కూర్చున్నప్పుడు బటన్ ప్రెస్ చేసి మైక్రోసాఫ్ట్ వై దే షుడ్ సెటప్ ఎ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఆ ఇమేజ్ బిల్డప్ అది ఎక్కడ దెబ్బతిందంటే, రాజశేఖర రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రొజెక్షన్ ఏమి ఇచ్చారంటే, ఈజ్ అన్ ఐటీ మ్యాన్, ఆయన వ్యవసాయం దండగా అన్నారు అని ఒక ప్రచారం చేశారు. అప్పుడు మోదీ గారు కూడా అంతే కదా, అదానీ అంబానీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పి ఆ క్యాంపెయిన్ ఒకటి ఉండే రాహుల్ గాంధీది. అవును. సో ప్రజలకు ఏం చేయట్లేదు, సామాన్య ప్రజలకు ఏం చేయట్లేదు. దిస్ ఇస్ ద సేమ్ క్యాంపెయిన్, మీరు ఆలోచించండి. అండ్ దిస్ టైం చంద్రబాబు నాయుడుకి యాక్చువల్ చేయాల్సింది అది ఏంటంటే ఐటీని తీసుకురావాలి. వాళ్ళకి కావాల్సింది అది, డెవలప్మెంట్ కావాలి. ఫార్మాసిటీ కట్టారు వైజాగ్ దగ్గర, ఏమైంది అక్కడ 2-3 బ్లాస్ట్లు అయినాయి. దాని తర్వాత ఎవరు అక్కడ వెళ్ళట్లేదు. అవును. మీకు ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఒకవైపు మీరు యూఆర్ క్లోజ్ టు బెంగళూరు, చిత్తూరు, అనంతపురం బెల్ట్ మొత్తం. ఒకవైపు యూఆర్ క్లోజ్ టు చెన్నై, నెల్లూరు, మిగతా డిస్ట్రిక్ట్స్. ఇంకోటి వైజాగ్, శ్రీకాకుళం, మొత్తం లాంగ్ కోస్ట్ లైన్. దే షుడ్ యూజ్ ఇట్. ఐ థింక్ నాయుడు గారికి ద గోల్డెన్ ఆపర్చునిటీ. మోదీ గారితో గొడవ పెట్టకుండా ఆయనకు కావాల్సిన డబ్బులు తీసుకొని, స్కీములు తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఐ థింక్ హీ విల్ గెట్ అనదర్ టర్మ్. కరెక్ట్ సార్. ఎస్. అండ్ నెక్స్ట్ అంశం సార్, కేరళ గురించి మాట్లాడదాం ఒకసారి. కేరళలో ఎల్డిఎఫ్ మీరు మొదటి నుంచి మీరు చెప్తున్నదే, కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది ఈసారి, యూడిఎఫ్కే ఎక్కువ సీట్లు వస్తాయని మీరు చెప్పారు. అదే కంటిన్యూ అయింది. సో అయితే కమ్యూనిస్టులు ఇండీ బ్లాక్లో ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంతా ఇండీ బ్లాక్ కిందనే ఆ కేరళ మొత్తం సీట్లను చూపిస్తున్నారు. కేరళలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఒక సురేష్ గోపి గారు గెలవడంతో ఒక ఖాతా తెరిచారు. సో ఒకసారి కేరళ ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తారా? సాగర్, లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు, లోక్సభ ఎలక్షన్ జరిగినప్పుడు శబరిమల వాజ్ అ మేజర్ ఇష్యూ. అవును, మీరు చాలాసార్లు చెప్పారు. దానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు ఏం చేశారంటే చాలా మట్టుకు కాంగ్రెస్కి వేశారు. ఎందుకంటే బీజేపీ ఎట్లయినా గెలవదు, ఇక్కడ ఒక్క సీటు కూడా గెలవదు, వాళ్ళకి ఎందుకు ఓటు వేస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్కి ఓటు వేశారు. 19 సీట్లు గెలిచారు వాళ్ళు 20లో. ఈసారి కూడా అంతే, కానీ ఈసారి 18 వచ్చింది. కాంగ్రెస్ అంటే వాళ్ళ యూడిఎఫ్, ముస్లిం లీగ్, మిగతా అన్ని. బీజేపీకి ఒక సీట్ వచ్చింది ఈసారి, త్రిశూర్, విచ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మై హోమ్ టౌన్. అది ఎందుకు వచ్చిందంటే, సురేష్ గోపి ఈజ్ నాట్ ఫ్రమ్ త్రిశూర్, బట్ హీఈస్ ఫ్రమ్ త్రివేంద్రం. అంటే ఆయనకు ఉండేది అక్కడ, ఆయన విలేజ్ అక్కడ కూడా కదా, కొంచెం దూరం అక్కడి నుంచి. ఆయన ఎట్లా గెలిచారు అక్కడి నుంచి? ఆయన లాస్ట్ ఇక్కడ మన దగ్గర ఉన్న బీజేపీ పొలిటీషియన్స్ తెలంగాణలో కూడా నేర్చుకున్నారు చాలా మంచిగా, ఎస్పెషలీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఎలక్షన్ మొదలై చాలా ముందు నుంచి కూడా ఆయన గ్రౌండ్లో పనిచేశారు.
షెవెల్లలో వికారాబాద్ ఉండొచ్చు, శేర్లింగంపల్లి ఉండొచ్చు, మహేశ్వరం ఉండొచ్చు. ఈ వర్క్డ్ ఆన్ ద గ్రౌండ్. సురేష్ గోపి డిడ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఆయన త్రిశూర్ టౌన్లో మా విలేజ్లో ఒక పెద్ద స్కామ్ జరిగింది, కరువన్నూరు బ్యాంక్ అని చెప్పేసి. ఆ బ్యాంక్ నుంచి 400 కోట్లు కొట్టేశారు కమ్యూనిస్ట్ వారు. మోదీ గారు కూడా మాట్లాడే దాని గురించి. మోదీ గారు ఏమన్నారు, నేను డబ్బులు తీసుకొచ్చి అందరికి ఇస్తానులే, మేము ఆల్రెడీ సీజ్ చేసుకున్నాం డబ్బులు అని చెప్పి. ఆ క్యాంపెయిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆయన? ఎవ్వరూ కేర్ చేయని పేదోళ్ళ కోసం, ఆ బ్యాంక్లో ఉన్న పేదోళ్ళ అమౌంట్ నేను తెప్పిస్తానని చెప్పి సురేష్ గోపి స్టార్ట్ చేశారు. దానితో సురేష్ గోపి గారు కల్చర్. ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ పాజిటివిటీ హీ క్రియేటెడ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి, బీజేపీ ఓట్ షేర్ చాలా పెరిగింది ఇప్పుడు. అది కూడా 20% దాకా వచ్చేస్తుంది. అప్పుడు ఏమైతుంది 18, 20, ఎందుకంటే వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఎల్డీఎఫ్ ఓట్ షేర్ అదే 33 ఉంది సాయి గారు. బీజేపీదేమో 16% ఉంది. సో 16, 33 అండ్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ది వాళ్ళ ఓట్ షేర్ ఉంది అక్కడ, అదేమో 35, 33, 16, ఇంకా మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ 16% కన్నా ఎక్కువ బీజేపీ ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే దే షుడ్ గెట్ క్రిస్టియన్ ఓట్స్. త్రిశూర్లో చాలా మటు క్రిస్టియన్ ఓట్స్ బీజేపీ పడ్డాయి ఈసారి, బికాజ్ దే లుక్ బియాండ్ బీజేపీ. ఎవరు సురేష్ గోపి యాజ్ ఎ క్యాండిడేట్ చూశారు. ఆయన ఫిలిం యాక్టర్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆయన ఏ పేదోడని ఆయన ఇంటికి వెళ్తే నాకు తినడానికి లేదు ఏమనంటే అప్పుడే డబ్బులు తీసిస్తాడు. ఆయన పర్సనల్ అమౌంట్ చాలా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్. ఇల్లు లేదంటే ఇల్లు కట్టిస్తాడు. అట్లాంటి మనిషి మందారోడు కనిపించాడు అట్లాంటి వాడు. ఈవెన్ ఇక్కడ బీజేపీలో కూడా ఎవరు ఉండరు అట్లా, మా పాకెట్ నుంచి డబ్బులు తీసి నేను మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పి. ఈ వాజ్ అ రాజ్యసభ ఎంపీ బిఫోర్ దిస్. ఫస్ట్ టైం ఎంపీ కాదు, ఎంపీ ఆఫ్ లోక్సభ ఫస్ట్ టైం. ఎందుకంటే రాజ్యసభ ఎంపీ నామినేటెడ్ అండర్ ద ఫిలిం కేటగిరీ, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కేటగిరీలో అన్నమాట. సో దట్ టైం ఆల్సో ఆయన చాలా పనిచేస్తుంది. కానీ ఈసారి స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎందుకంటే ఆర్టింగల్లో ఆల్మోస్ట్ మురళీధరన్, మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్, నేరోగా ఓడిపోయారు. ట్రివాండ్రం నేను దీంట్లో ముందు చెప్పాను మీకు, రాజీవ్ చంద్రశేఖర్ కేసు, అది కూడా నేరో లాస్. కానీ ఈసారి బీజేపీ ఏం చేయబోతుందంటే త్రిశూర్ టౌన్ని ఒక మోడల్ టౌన్గా డెవలప్ చేయబోతున్నారు. చూడండి, మా కోసం ఓటేస్తే నేను మీకోసం ఏం చేస్తాను చూడండి అని చెప్పేసి. దాంతో ఏమవుతుందంటే మిగతా చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ కాన్స్టిట్యున్సీస్కి వారు కూడా ఆలోచిస్తారు, మా దగ్గర నుంచి ఒక ఎంపీ మినిస్టర్గా వెళ్తే ఏమేమి చేయొచ్చు అనేది. ఇప్పుడు ఆయన నేను స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాను, నాకు 2 ఫిలిం షూటింగ్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేసి నేను తర్వాత మినిస్టర్షిప్ తీసుకుంటానని చెప్పేసి. కానీ మోదీ గారు అది ఒప్పుకుంటారో లేదో తెలియదు. మోదీ వన్ ఆఫ్ మోదీస్ ఫేవరెట్స్. డెఫినెట్లీ బీజేపీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ కాన్స్టిట్యున్సీస్ చూస్తే కూడా 10 ఈ సురేష్ గోపి గారు కలిసిన కాన్స్టిట్యున్సీలో ద కాంగ్రెస్ క్యాండిడేట్ కేమ్ థర్డ్, కె మురళీధరన్, హు వాజ్ ద ముందు కరుణాకరన్ గారి కొడుకు. అక్కడి నుంచి గెలుస్తున్న ఒక ఫ్యామిలీ వాళ్ళు, కరుణాకరన్ ఫ్యామిలీ. త్రిశూర్ అంటే వాళ్ళ బ్యాక్ యార్డ్ అన్నమాట. ఓకే. ఈసారి ఓడిపోయిన లెఫ్ట్ ఫ్రంట్ క్యాండిడేట్స్లో 10 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు 1,00,000 ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లతో ఓడిపోయారు సాయి గారు. కేరళలో 1,00,000 ఓట్లు అంటే చాలా పెద్దది, మనం అనుకుంటాం మన నార్మల్ కదా అని. కానీ కేరళలో యూజువలీ 5,000, 10,000లో మార్జిన్స్ ఉంటుంది. అవునా? ఎందుకంటే చాలా నేరో కాంటెస్ట్ ఉంటుంది అక్కడ. ఓకే. అసెంబ్లీలు ఇంకా తక్కువ. లోక్సభకు వచ్చినప్పుడు 5,000, 10,000, ఒక్కొక్కసారి 50,000 దాకా వెళ్తుంది. కానీ 1,00,000 ఓట్లతో ఓడిపోవడం అనేది చాలా రేర్. అండ్ ఈసారి పినరాయి విజయన్కి అగైన్ కేసీఆర్ తర్వాత వైఎస్ఆర్సీపీ, దట్ ఈస్ జగన్, అండ్ నౌ పినరాయి విజయన్. ఇంత యారగెంట్ ఉన్న మనిషి కేసీఆర్ని కూడా ఆయన పక్కన పెట్టేస్తాడు. కలవడు ఎవరిని, ఎవరితో మాట్లాడాడు. అదే ఫేట్ ఏ మన కేసీఆర్కి వచ్చిందో, ఏదో వైఎస్ జగన్కి వచ్చిందో అదే ఫేట్ పినరాయి విజయన్ ఆల్సో విల్ మీట్ డెఫినెట్. ఓకే. ఇక నెక్స్ట్ అంశం ఒడిశాకు సంబంధించి. ఒడిశాలో ప్రభుత్వ మార్పిడి 2000 సంవత్సరం నుంచి 2024 వరకు 24 సంవత్సరాల పాటు అప్రతిహతంగా కొనసాగిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మొత్తానికి కుప్పకూలింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇది చాలా పెద్ద విజయం. నిజానికి ఇది అసలు చర్చలోకే రాలేదు ఈ ఎలక్షన్స్లో. నిజానికి ఒడిశా గెలవడం అనేది చిన్న విషయం ఏం కాదు. అసలు దీని గురించి ఎక్కువగా పెద్ద చర్చ జరగట్లేదు. కానీ అక్కడ నంబర్స్ కొంచెం తగ్గడం వల్లనో ఏంటో కానీ ఇది సబ్సైడ్ అయిపోయింది. కానీ బట్ ఒడిశా విజయాన్ని మీరు ఎట్లా చూస్తారు? సాయి గారు, మనం తమిళనాడు అండ్ అన్నామలై గురించి మాట్లాడాం, ఎందుకు పొత్తు పెట్టుకోలేదని చెప్పేసి. అవును, ఈవెన్ నవీన్ పట్నాయక్తో కూడా సేమ్ ప్రాబ్లం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ లీడింగ్ ద క్యాంపెయిన్, యూనియన్ మినిస్టర్. అక్కడ ద సెంట్రల్ లీడర్షిప్ వాంటెడ్ టై అప్. అంటే సెంట్రల్ బీజేపీ లీడర్షిప్, అది అమిత్ షా ఉండొచ్చు, అది మనం చెప్పలేము, మనం ఎవరో డిసైడ్ చేశారని. లేదు, నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నారు. కానీ అక్కడ లోకల్ యూనిట్ దే వర్ వెరీ స్ట్రాంగ్లీ అగేన్స్ట్ ఇట్. లేదు, ఈసారి మేము గెలుస్తాం. యూజువలీ మనం పాలిటిక్స్లో చెప్తున్నప్పుడు గెలుస్తామంటే వాడు చెప్పుకుంటాడులే, మమతా బెనర్జీ రేపు ఓడిపిస్తా అంటే ఓడిపిస్తాడు. అది జరగదు కదా. వాళ్ళట్లో ఎందుకు ఓడిపోతారు వాళ్ళు. సో
ఈ పరిస్థితి ఒరిస్సాలో వచ్చినప్పుడు బీజేపీ వస్తున్న డైలమా ఏం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా నవీన్ పట్నాయక్ హిస్ కంప్లీటెడ్ 24 సంవత్సరాల స్టింట్, అంటే 5 సార్లు అనుకోవచ్చు మనం ఈజీగా 5 ఇయర్స్ ఒక దీనికి పెట్టుకుంటే. అది కాకుండా ఆయన ఆల్మోస్ట్ నారోలీ మిస్ ద రికార్డ్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ పవన్ కుమార్ చామ్లింగ్ అని చెప్పి సిక్కింలో. కానీ ఆయన పాప ఈ ఎలక్షన్లో కూడా ఓడిపోయింది. ఆయన ఆలోచించి హీ వాజ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా ఓడిపోయింది. కానీ ఆయన 2 టర్మ్ సెకండ్ టర్మ్ హీస్ లూజింగ్ ద ఎలక్షన్. ఆయన పార్టీ లేరు ఇప్పుడు, అయిపోయింది, ఫినిష్డ్. కానీ నవీన్ పట్నాయక్ గారు ఏమంటున్నారంటే, నేను అది మెచ్చుకోవాలి సాయి గారు, ట్రాక్ రికార్డ్ ఆఫ్ నవీన్ పట్నాయక్ దాంట్లో ఏ తప్పు లేదు. నవీన్ పట్నాయక్ గారికి 2 ప్రాబ్లమ్స్ ఉండే. ఒకటి ఆయన హెల్త్, అందరికి తెలుసు ఈ 77, ఆయన హెల్త్ బాగాలేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మోదీ గారు క్యాంపెయిన్ టైంలోనే మాట్లాడేది కాగానే నేను ఒక మెడికల్ కమిటీని పెట్టి నవీన్ పట్నాయక్ గారి హెల్త్ చెక్ చేపిస్తాను. రెండవది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన రిటైర్ చేసి పాండ్యాన్ అని చెప్పి తమిళనాడు నుంచి, ఇది ఒరిస్సా క్యాడర్, ఆయన సక్సెసర్గా నామినేట్ చేశారు. అది బీజేపీ వాడుకున్నారు ఎలక్షన్లో. ఒక తమిళనాడు నుంచి వచ్చిన ఒక క్యాడర్ ఆఫీసర్ ఎట్లా ఇక్కడ మన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి. అఫ్కోర్స్ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరు అడగలేదు ఆ ప్రశ్న, బయట నుంచి వచ్చిన మహిళ ఎట్లా చేశారు ఒకరే అడిగారు. ఆయన పార్టీని చేసి బయటపడేశారు. ఆయన పేరు పవార్, శరత్ చంద్ర పవార్. కరెక్ట్. ఓకే, సో పవార్ గారిని ఆ రోజు బయట తీసి పడేసింది, ఆయన నేషనల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. దాని తర్వాత అడిగిన ఒకటే మంచి ఇప్పుడు దాకా, ఆయన చాలా దమ్ము ఉండేది అడిగిన. కానీ పట్నాయక్ గారు దానికి వస్తాం సాయి గారు, ఆయన ఏమంటే నేను వచ్చినప్పుడు 70% మంది ఒరిస్సాలో దే వేర్ బిలో ద పవర్టీ లైన్. కరెక్ట్, ఇప్పుడు 10% ఉంది. యూ లుక్ అట్ ఆల్ నీతి ఆయోగ్ ఫిగర్స్, 10% మందే. మనం ఒరిస్సా అనగానే ఒక పావర్టీ, కొన్ని కాళీహంది అట్లాంటి ఏరియాస్లో మొత్తం పావర్టీ ఉంటుంది, ఏం తినడానికి ఏం లేదనుకుంటామా. కానీ హీ హాజ్ డన్ ట్రెమెండస్ వర్క్, ఇరిగేషన్, అగ్రికల్చర్లో చాలా మంచి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఆల్సో ఆయన చాలా మంచి పనిచేస్తారు. స్పోర్ట్స్ కోసం దేశంలో ఎక్కడ లేని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు అక్కడ. హాకీ స్టేడియం కానివ్వండి, మిగతా మోడర్న్ స్టేడియంస్ క్రియేట్ చేస్తారు. కానీ ఈ పాండ్యాన్ని అపాయింట్ చేసిందే పెద్ద ప్రాబ్లం అయింది. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాజీనామా చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో సహా అన్ని బీజేడీ లీడర్స్ ఉన్నారు సీనియర్స్. రాజ్భవన్కి వెళ్ళినప్పుడు పాండ్యన్ లేడు. కరెక్టే, అది ఎందుకో మనకి ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే హీ ఈస్ నౌ టేకన్ యాజ్ ద మెయిన్ విలన్. దీని తర్వాత ఐ డోంట్ థింక్ నవీన్ పట్నాయక్ విల్ కమ్ బ్యాక్. ఆయన రాడు, ఏజ్ కూడా అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాల తర్వాత హీ విల్ బి 80+. ఆయనకు కెపాసిటీ ఉండదు. వి ఆల్ విష్ హీ లీవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. కానీ సో హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్ సార్? ఒడిశా మీద ప్రధాని ఉండొచ్చు మోస్ట్లీ. హీ లెడ్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఆయన్నే మోస్ట్లీ, అన్లెస్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్, బికాజ్ బీజేపీ షుడ్ నాట్ మేక్ ద మిస్టేక్. వాళ్ళు మధ్యప్రదేశ్లో చేసిన తప్పు కానీ రాజస్థాన్లో చేసిన తప్పు చేయకూడదు. రాజస్థాన్లో దాని ఇంపాక్ట్ మనం చూసాం ఈసారి లోక్సభ ఎలక్షన్లో. ఓకే, వెనక నుంచి పొడిచడానికి చాలామంది ఉంటారు. సో మీకు తెలియకుండా మిమ్మల్ని పొడిచేస్తారు. సో ఆబ్వియస్లీ ఒడిశా ఈజ్ అనదర్. మీరు ఒక చూడండి, ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా కంటిన్యూస్ ట్రిప్ ఉంది ఇప్పుడు, ఒక బ్రేక్ లేకుండా. ఎవరో మన ఒక ఇండియా మ్యాప్ వేసి చూపించారు, దేకో దేశ్ కా బెల్ట్ ఐసా హోనా చెయ్యే అని. కంప్లీట్ మిడిల్ బెల్ట్ ఈస్ బీజేపీ నా. ఆఫ్కోర్స్ ఉత్తరప్రదేశ్ అన్నీ ఉందనుకోండి, కానీ ఉత్తరాంచల్, దిస్ ఒరిస్సా వాజ్ వెరీ వెరీ క్రూషియల్. ఎందుకంటే సౌత్లో ఏం లేదని చెప్పారు, తెలంగాణలో మనం 8 సీట్లు చూపించాం, అది కాకుండా బీజేపీ వాళ్ళు చూపించారు. అక్కడ కాకుండా ఇప్పుడు ఒడిశా, అది కూడా వాళ్ళ చేతికి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్ విల్ బి ఎ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ ద ఒరిజినల్ కాంగ్రెస్. కరెక్ట్. అప్పుడు ఒక టైంలో ఒరిస్సాని వాళ్ళే రూల్ చేస్తుంటే టిల్ బిజు పట్నాయక్ కేమ్. అండ్ బిజు పట్నాయక్ వాజ్ అ లెజెండ్, అందరికి తెలుసు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, లీవ్స్ ద లెజెండ్ ఆఫ్ ఎ మ్యాన్. కానీ నవీన్ పట్నాయక్ ఆల్సో ఈజ్ ఈక్వల్లీ గుడ్. కానీ మీరు ఎంత మంచి పని చేసినా కూడా ఒక ఏజ్కి వచ్చినప్పుడు, యాజ్ సంబడి ఆస్క్డ్ డాన్ బ్రాడ్మన్, వెన్ డూ యూ రిటైర్ అని, వై డిడ్ యూ రిటైర్ అని అడగాలి పీపుల్. మనం రిటైర్ చేసిన అడగాలి, మీరు ఎందుకు రిటైర్ చేశారు, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి. దాట్ షుడ్ బి నాట్ వెన్ విల్ యూ రిటైర్ అని అడగకూడదు. దట్ ఈస్ వాట్ రైట్. ఇక నెక్స్ట్ అంశం సార్, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ రెండింటి గురించి మనం మాట్లాడాలి. రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే ముస్లిం ఓట్స్ పోలరైజేషన్. ఓకే, ఒకే వైపు, అంటే అది దేశవ్యాప్తంగా కూడా అదే ట్రెండ్ కనిపించింది. ఎన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ మాట్లాడినా, ఎన్ని అభివృద్ధి గురించి మాట్లాడినా, ఏం పెట్టినా కూడా ముస్లిం ఓటు మాత్రం పూర్తిగా ఒకవైపు వెళ్ళిపోయింది. అండ్ ఒకవైపు ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఈక్వేషన్స్ కూడా చాలా కీలకంగా కనిపించాయి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎంవై కాంబినేషన్కి తోడు ఇప్పుడు ఆదివాసీ, దళిత్, ఈ ఓట్లు కూడా పూర్తిగా ఇండి అలయన్స్ వైపు వెళ్ళిపోయాయని. బేసికలీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించి, అంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉంది, అండ్ యూపీ చాలా కీలకమైన ప్లేస్. అండ్ రాబోయే ఎలక్షన్స్ ఇప్పుడు 2024 అంటే 27లో అనుకుంటాను ఎలక్షన్స్ మళ్ళీ. సో 27 ఎలక్షన్స్కి
ఏమైనా ఇబ్బంది అవుతుందా? యూపీ ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బీజేపీకి చాలా మంచి కష్టపడి పనిచేయాలండి ఇక్కడ. అక్కడ పీడిఏ, సమాజ్వాదీ పార్టీ కాన్సెప్ట్ ఇస్ పీడిఏ. ఏంటది? పిచ్చడా, దళిత్, అల్పసంఖ్యక్. పిచ్చడా అంటే బ్యాక్వర్డ్, ఓబీసీ, దళిత్, మనకు అందరికి తెలుసు దళిత్, ఎస్సీ, ఎస్టీస్. అది కాకుండా అల్పసంఖ్యక్ అంటే ముస్లిమ్స్. ఇది వీళ్ళ మెయిన్ ఓట్ బ్యాంక్. దాంట్లో ఓబీసీస్ బీజేపీతోనే ఉన్నారు చాలా సంవత్సరాల దాకా, ఈవెన్ ఎస్సీ, ఎస్టీస్ కూడా చాలామంది. కానీ ఈసారి ఏం చేశారంటే వీళ్ళ క్యాస్ట్ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో ఈ ముగ్గురిని ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ 86% మంది వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్ అయిన ఎంపీస్ సమాజ్వాదీ పార్టీ ఈ కాంబినేషన్ నుంచి వస్తున్నారు, పీడిఏ కాంబినేషన్ నుంచి, పిచ్చడా, దళిత్, అల్పసంఖ్యక్. ఇన్ఫ్యాక్ట్ ఈ 37 ఎంపీస్లో 20 మంది ఓబీసీలు, 37లో 20 మంది ఓబీసీలు, 8 మంది ఎస్సీలు, 4 ముస్లిం కమ్యూనిటీ. అప్పర్ కాస్ట్ నుంచి ఒక్కటే ఎంపీ ఉన్నారు, బ్రాహ్మిన్స్, అది మన సనాతన్ పాండే అని చెప్పేసి. అది కాకుండా భూమిహార్, అది క్యాస్ట్, ఇంకో క్యాస్ట్, అది ఠాకూర్ క్యాస్ట్. ఇన్ఫ్యాక్ట్ ఠాకూర్ ది క్యాస్ట్ విచ్ యోగి ఆదిత్యనాథ్ కాన్స్ట్రా, అక్కడ ఇద్దరే ఉన్నారు. సో ఆయన డివైడ్ ఎట్లా చేసుకున్నారంటే ఈ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఈ అల్పసంఖ్యక్, పిచ్చడా అండ్ దళిత్ వీళ్ళకి ఇచ్చారు. మిగతా అప్పర్ క్యాస్ట్కి చాలా తక్కువ సీట్లు. 1 ఎంపీ బ్రాహ్మణ్ నేను చెప్పినట్ల, అది కాకుండా భూమిహార్ క్యాస్ట్, ఠాకూర్స్ నుంచి ఇద్దరు. ఈ ఎక్స్పెరిమెంటేషన్ ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు బీజేపీకి అండ్ ఫైజాబాద్లో ఆలోచించండి సాయి గారు, మీరు అందరు బాధపడతారు అయోధ్య ఉన్న ప్లేస్లోనే బీజేపీ ఓడిపోయారని చెప్పేసి. అక్కడ పోటీ చేసిన క్యాండిడేట్స్ ఎస్సీ క్యాండిడేట్, ఆయన డిఫీట్ చేసిన ఎవరిని? లల్లు సింగ్. లల్లు సింగ్ మీరు దీంట్లో ముందు చెప్పారు, ఆయన ఏదో మాట్లాడుతుంటే అది చేస్తారని చెప్పేసి. సో ఇట్లాంటి క్యాండిడేట్స్ని కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ని అక్కడ పెట్టారు వాళ్ళు కావాలని చెప్పి. ఎందుకంటే ద జెంటిల్మెన్ అవధేష్ ప్రసాద్ వాళ్ళు పసి, వాళ్ళ బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఎస్సీ క్యాస్ట్, వాళ్ళ క్యాంపెయిన్లు కూడా అదే యూజ్ చేశారు వాళ్ళు. చాలా ఇష్యూస్ ఉండే అయోధ్యలో, ఫైజాబాద్లో ల్యాండ్ అక్విజిషన్, మన గుడి కోసం రోడ్ వైడనింగ్ అంతా ఉండే. సో న్యాచురల్లీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు కూడా చూడండి, వీళ్ళు అలా ఉన్నారు కదా యూపీలో, వాళ్ళు కూడా ఒక ఎంపీ ఓబీసీ నుంచి పెట్టుకున్నారు, ఒక ఎస్సీ నుంచి ఒకరు కాంటెస్ట్ కల్చర్, ఒకడు ముస్లిం ఇమ్రాన్ మసూద్ కల్చర్. సో ఇట్లాంటి ఒక్కటే దాంట్లో ముగ్గురు, మిగతా ఉన్నది రాహుల్ గాంధీ ఇస్ అ కాశ్మీరీ బ్రాహ్మిన్, ఓకే, ఉజ్వల్ రియోతి రామన్ సింగ్ ఇస్ అ భూమిహార్ అండ్ కేఎల్ శర్మ పంజాబీ. సో కాంబినేషన్ చూడండి వీళ్ళది, కాంబినేషన్ కూడా వీళ్ళు అట్లా. నాట్ దట్ బీజేపీ డిడ్ డూ ఇట్, బీజేపీ కూడా చేశారు, కానీ ఆ ఓబీసీ క్యాస్ట్ బీజేపీ వైపు నుంచి వెళ్ళిపోయింది. అది ఎందుకు వెళ్ళింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే అది రిజర్వేషన్ తీసేస్తా అంటే అందరు బిలీవ్ చేయరు సార్. అందుకంటే మధ్యప్రదేశ్లో కూడా వర్క్ కావాలి కదా అది. అవును, మధ్యప్రదేశ్లో కూడా చాలా మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎస్టీస్ ఉన్న అన్నిటికంటే ఎక్కువ ప్లేస్ ఛత్తీస్గఢ్లో బీజేపీ మొత్తం వైపౌట్ అయిపోవాలి ఉండే, కాలేదు. ఒడిశా అగైన్ ట్రైబల్ స్టేట్. ఆ మెసేజింగ్ కాదు అక్కడ జరిగింది. ఏంటంటే ఒకటి మాయావతి గురించి మీరు చెప్పారు కరెక్ట్గా, మాయావతి సంగతి 16 సీట్లలో. ఎందుకంటే ఈ గఠబంధన్ పనిచేస్తుంది కూడా సాయి గారు, వీళ్ళు మొత్తం ఈ కౌశాంబి, ప్రతాప్గఢ్, అలహాబాద్ బెల్ట్ నుంచి ఈస్టర్న్ సెంట్రల్ యూపీలో కూడా సీట్లు తీసుకెళ్ళిపోయారు. వెస్టర్న్ యూపీ వాళ్ళ గడ్డు, వాళ్ళు ఎప్పుడు కలుస్తారు. లాస్ట్ మీకు గుర్తుంది 10 సీట్లు ఉండే బీఎస్పీ దగ్గర, 5 సీట్లు ఉండే ఎస్పీ దగ్గర, ఒకటే సీట్ కాంగ్రెస్, ఒకటే సీట్ రాయ్బరేలీ. ఈసారి చూడండి, ఈ అఫ్కోర్స్ రాష్ట్రీయ లోక్దళ్తో బీజేపీ టైప్ పెట్టుకున్నారు, అది మంచి పని చేశారు. అది కాకుండా అప్నాదల్ కూడా ఉన్నారు, సోనేలాల్ వాళ్ళ పార్టీ. కానీ బీజేపీకి ఇప్పుడు 33 సీట్లు యూపీలో వచ్చింది. సో సైగర్ ఈవెన్ బీజేపీ చేయలేదని కాదు, చేశారు. వాళ్ళ దగ్గర కూడా చాలా క్యాస్ట్ కాంబినేషన్ వర్క్ అయింది. కానీ యూపీ ఇవాళ సాయంత్రం మన రికార్డ్ చేస్తున్న రోజు సాయంత్రం దేవేందర్ ఫడ్నవీస్ని, యోగి ఆదిత్యనాథ్ని ఢిల్లీకి పిలిపించారు ఒక రివ్యూ కోసం. ఎందుకు జరిగింది? సర్ప్రైజింగ్ రాజస్థాన్ నుంచి ఎవరిని పిలవలేదు, కానీ ఐ థింక్ దే వర్ ఎక్స్పెక్టింగ్ టు లూజ్ సమ్ సీట్స్ ఇన్ రాజస్థాన్. కానీ మహారాష్ట్ర అండ్ ఈ ఎలక్షన్ వచ్చేకి నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది నవంబర్లో. సో మహారాష్ట్ర ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ బీజేపీ అండ్ యూపీ అన్నిటికంటే. కానీ ఒక్క కాన్సెప్ట్ ఒకటే ఈసారి హిట్ అయింది. ఏంటంటే ఎప్పుడు చెప్తారు ద స్టేట్ దట్ పార్టీ దట్ విన్స్ యూపీ విల్ రూల్ కంట్రీ అని, అది జరగలేదు ఈసారి. ఈసారి మిగతా స్టేట్లో కొన్ని మేకప్ చేసుకున్నారు. కానీ ఈ అలయన్స్తో పాటు టీడీపీ కానివ్వండి, జేడీయూతో బీజేపీ ఒక మెజారిటీ క్రాస్ చేశారు డెఫినెట్గా. కానీ దాంట్లో దెర్ ఇస్ అ బిగ్ స్టోరీ. యూపీ అనేది ఇంత పెద్ద స్టేట్, దాని తర్వాత కూడా మీరు మేనేజ్ చేయలేకపోతే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. ఏమనుకున్నా అది ఎందుకు జరిగింది? ఈ మోదీ గారు ముస్లిమ్స్ని తిట్టారంటున్నాడు, ఎవడో మంగళసూత్ర అని అంటున్నాడు, ఎవడో రాహుల్ గాంధీ వచ్చి మేము కాన్స్టిట్యూషన్ మార్చేస్తామని బీజేపీ వాళ్ళని చెప్పారు. అన్ని ఇష్యూస్ ఉన్నాయి. కానీ నేను అడిగే ఒకటే ప్రశ్న ఏంటంటే, ఇదే ఈ సేమ్ ఇష్యూస్ షుడ్ బీన్ దేర్ అక్రాస్ ద కంట్రీ. ఒకటే స్టేట్ ఎందుకు ఇంపాక్ట్ అయింది? ఉత్తరప్రదేశ్ ఒకటే ఎందుకు ఇంపాక్ట్ అయింది? దాంట్లో పెద్ద నాకు కూడా ఐ జస్ట్ చాలా డేటా అనలైజ్ చేసి చూసాను. కానీ సీట్ బై సీట్ నా దగ్గర ఉంది.
కానీ ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్ సమ్వేర్ సాగర్, ఏదో జరిగింది యూపీలో. ఫస్ట్ టైం ఐ థింక్ బీజేపీ కెన్ బ్లేమ్ ద ఈవీఎం ఆల్సో ఫర్ దాట్. ఓకే, సరే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ గురించి కోర్స్ వెస్ట్ బెంగాల్లో గెలవడం అనేది చాలా కష్టమని తెలుసు, కానీ ఫైట్ మాత్రం విపరీతంగా చేశారు. సందేశ్ కాళీ విక్టిమ్ కూడా ఓడిపోయినారు. మళ్ళీ సేమ్ మమతా బెనర్జీ క్లీన్ స్వీపే కనిపించింది. 2019లో వచ్చిన ఫలితాలు కూడా ఈసారి రాలేదు. అది దట్ ఇస్ ద సాడ్ థింగ్. ఎందుకంటే అక్కడ కూడా సీనియర్స్తోని చాలా ఇగ్నోర్ చేశారు సాయి గారు. సువేందు అధికారి లాంటి ఒక టర్న్ కోట్ని తీసుకొచ్చి మీరు పార్టీ లీడర్షిప్, ఇప్పుడు చాలా బెంగాల్లోనూ చాలా న్యూస్ పేపర్స్లోని ఆర్టికల్స్ నేను బెంగాలీ నుంచి ట్రాన్స్లేట్ చేసి చదివాను నేను అది. సో ఐ వాజ్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అక్కడ వాళ్ళు అదే అంటున్నారు, ఈ పర్టికులర్లీ సువేందు అధికారి ఈజ్ ద మెయిన్ విలన్ బిహైండ్ ద పీస్. ఎందుకంటే అక్కడున్న సీనియర్ లీడర్ దిలీప్ ఘోష్ కానివ్వండి, సౌకుంత మజుందార్ కానివ్వండి, సౌమిత్ర ఖాన్, వీళ్ళందరినీ పక్కన పెట్టి సువేందు అధికారిని ముందు పెట్టారు పార్టీ. అగైన్ దిస్ వాజ్ అ సెంట్రల్ లీడర్షిప్ డెసిషన్. ఒక బయట నుంచి వచ్చిన ఒక మనిషిని తీసుకొచ్చి మీరు సీనియర్గా పెట్టినప్పుడు వాళ్ళ మీద డెఫినెట్గా డౌట్ ఉంటుంది. బెంగాల్లో 21 తర్వాత బీజేపీ గ్రో చేయడం బంద్ అయిపోయింది సాయి గారు. లోకల్ బాడీ ఎలక్షన్ మీకు తెలిసిపోతుంది, జరిగినప్పుడు మొన్న జరిగింది. క్లీన్ స్వీప్ ఉండే తృణమూల్ కాంగ్రెస్ది. అప్పుడే మీకు తెలియాలండి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి. కానీ అక్కడ ఏం చెప్పారు, లోకల్ బాడీ ఎలక్షన్ కదా, లోకల్ ఇష్యూస్ కదా, సర్పంచ్తో గొడవ, అక్కడ ఉన్న రోడ్లతో గొడవ, డ్రైనేజ్తో గొడవ, దానికోసం జరిగిందని. కాదు, 2 ప్రాబ్లమ్స్. ఒకటి, మీరు హిందుత్వం అని చెప్తే మీ హిందుత్వ నడిపిస్తున్న మీ వర్కర్స్ని మీరు డిఫెండ్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా చూడండి, అది కాగానే అక్కడ గొడవ మొదలైంది సాయి గారు. ఏ కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ ఎంపీలు కలిచారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాయి. ఇవాళ అంటున్నాడు, మన రికార్డ్ చేస్తున్నప్పుడు అభిషేక్ బెనర్జీ ఇస్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ దాట్ 3 ఎంపీస్లు బీజేపీ నుంచి మాత్రం టచ్లో ఉన్నారని చెప్పేసి. అఫ్కోర్స్ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళు యాంటీ డిఫెక్షన్ వాళ్ళు పోతారు. వాళ్ళు దట్ ఈస్ నాట్ ద పాయింట్. అక్కడున్న ఎంపీలు కూడా భయపడతారు. ఎంపీలు ఒక్కరే కాదు, మీరు ఆర్డినరీ వర్కర్స్ సంగతి ఆలోచించి. దిస్ ఇనబిలిటీ, అక్కడ వెళ్ళి మేము 21 సీట్లు గెలవబోతున్నాం, మేము 24 గెలుస్తాం, మమతా బెనర్జీ తీసి అక్కడ పెద్ద ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, అది మర్చిపోకండి. ఐ మీన్ లుక్ ఎట్ కాంగ్రెస్. అధీర్ రంజన్ చౌదరి ఓడిపోయాడు బేరాంపూర్ నుంచి. ఆయనే అంటున్నాడు మా పార్టీ వాళ్ళు వచ్చి నన్ను సపోర్ట్ చేయలేదని చెప్పేసి. మనం హైదరాబాద్లో ఉన్న ఒక ఓల్డ్ సిటీ గురించి మాట్లాడుతున్నాం. వెస్ట్ బెంగాల్ మొత్తం ఓల్డ్ సిటీ లాంటిది. అదే కరెక్ట్. 10-11 కాన్స్టిట్యున్సీ, 20-30 కాన్స్టిట్యున్సీలు చెప్పొచ్చు మీరు కావాలంటే. మొత్తం ఓల్డ్ సిటీ. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇప్పుడు కూడా వస్తున్నారు, సెటిల్ అవుతున్నారు, రేషన్ కార్డు తీసుకుంటున్నారు. దస్ ఈకో సిస్టమ్. 4 ఓట్లు ఇస్తారంట. నాకే కమ్యూనిస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసింది. మమతా బెనర్జీ తప్పు కూడా కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అది 1917 తర్వాత స్టార్ట్ అయింది. అది అస్సాంకి వెళ్తే తిరిగి కొట్టారు వాళ్ళు అక్కడి నుంచి. ఈసారి బద్రుద్దీన్ కమాల్ కూడా ఓడిపోయాడు అస్సాంలో. సో ఆ పరిస్థితి బెంగాల్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ యూ డూ. అంటే ఇప్పుడు ఇది ఒక లాస్ట్ పాయింట్ ఉంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు మమతా బెనర్జీ ధైర్యం ఏంటి అని అంటే, ఒక 30% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది, అక్కడ నుంచి మొదలవుతుంది. మీరు ఇప్పుడు తెలంగాణలో కూడా, నేను చాలా మంది లీడర్లతో మాట్లాడుతూ ఉంటాం కదా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక 20,000 ఓట్లని పక్కన పెట్టుకొని బీజేపీ పోటీ చేయడం మొదలు పెట్టాలి. అంటే 20-25,000 మినిమం ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో చెప్తున్నది. అంటే ఏంటంటే అందులో కొన్ని వర్గాలు రావు, కొన్ని ముస్లిం ఓట్లు రావు, ఇవన్నిటిని పక్కన పెట్టుకొని మొదలు పెట్టాలి, అజ్యూమ్ చేసి చేయాలి. అదే అపోనెంట్ ఆ 20,000 ఓట్లకి యాడ్ చేసుకోవాలి. ఇది ఫైట్ జనరల్ గా. సో ఇది అధిగమించాలంటే బీజేపీ దగ్గర ఇంకో ఏదో కొత్త ఫార్ములానో కొత్త లెక్కనో ఏదో చేయక తప్పదు. ఈ మాట ఎవరు వింటారు బీజేపీలో సాయి గారు? ఇది ప్రాబ్లం. ఎవరు వినడానికి రెడీగా లేరు. ఐ థింక్ ద పార్టీ, చాలామంది పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఈ బ్రాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు, టెలికాస్ట్ చూస్తున్న వాళ్ళు, వాళ్ళ కోపం రావచ్చు, సురేష్ గారు ఏంటంటే మాట్లాడుతున్నా అని చెప్పి. కానీ నేను దే హ్యావ్ టు ఒక మంతం చేయాల్సింది వీళ్ళు. ఎందుకంటే ఎందుకు జరిగిందంటే, ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లీడర్షిప్ దాకా ఎవడు కార్యకర్తలు వినడానికి రెడీగా లేరు. అందరూ ఒకసారి ఒక పొజిషన్కి వచ్చేస్తే, ఆ రూమ్ వచ్చేస్తే పార్టీ ఆఫీస్లో ఎవడు వినట్లేదు. కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారు గ్రౌండ్ లెవెల్లో. అండ్ బెంగాల్ ఇస్ అ క్లాసిక్ కేస్ ఫర్ దాట్. ఎంతమంది చనిపోయారు లాస్ట్ ఎలక్షన్ తర్వాత సాయి గారు, మీకు గుర్తుంటుంది? అసలు ఎవరు పట్టించుకోలేదు వాళ్ళ ఫ్యామిలీస్ని. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు కూడా ఎంత బీజేపీ ఓట్ షేర్ ఎక్కువ తగ్గలేదు సాయి గారు, 1.5% అంతే. కానీ 18 సీట్ల నుంచి 12 అయిపోయినాయి, 6 సీట్లు పోయినాయి ఆ 1.5%తో. సో దెర్ ఇస్ డెఫినెట్లీ రీథింక్, నాట్ జస్ట్ ఇన్ యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ వెస్ట్ బెంగాల్. డెఫినెట్లీ అదొక సీరియస్ ఇంట్రాస్పెక్షన్. దాంట్లో మీకు మీలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పిన మాట, ఆ మాట పార్టీ లీడర్స్ వినాలి. వాళ్ళకి తెలియకుండా కాదు, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్. కానీ ఒక లెవెల్కి వచ్చినప్పుడు వాడు చెప్తూనే ఉంటాడు అట్లా అని చెప్తారు. ఇది తప్పు. ద డే యూ డూ దట్ ఈస్ ద డే ఆఫ్ యువర్ డౌన్ఫాల్.
కరెక్ట్. అదే బీజేపీతో యూపీలో జరిగింది. నాట్ యోగి ఆదిత్యనాథ్ని ఈ స్కీమ్లో పెద్ద కాన్స్పిరసీ అని చెప్తున్నా. నాకు తెలియదు ఎంత నిజం ఉందని దాంట్లో. ఆయన చెప్పిన 33 క్యాండిడేట్ని సెంట్రల్ లీడర్షిప్ రిజెక్ట్ చేశారు. ఆయన ఒక లిస్ట్ ఇచ్చారంట, 33 మందిని 36 మంది దాకా లిస్ట్ ఇచ్చారంట. వీళ్ళని పెట్టండి, దే ఆర్ మై క్యాండిడేట్స్, నేను గెలిపిస్తాను, నా రెస్పాన్సిబిలిటీ అంటే పక్కన మా లీడర్షిప్ ఢిల్లీ నుంచి డిసైడ్ చేసి ఒక లిస్టు పంపిస్తారు. ఇదే కల్చర్లో తెలుగుదేశం ఫామ్ అయింది ఇక్కడ, కాంగ్రెస్ కల్చర్ చూసి. అదే ప్రాబ్లం ఇప్పుడు యూపీలో జరుగుతుంది. యూ హ్యావ్ టు టేక్ ద లోకల్ లీడర్షిప్ అండ్ టు కాన్ఫిడెన్స్ అండ్ వర్క్ విత్ దమ్. మీరు సెంటర్ నుంచి ఇంపోజ్ చేయలేరు. మీరు అన్నామలైకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో అదే ఫ్రీడమ్ మీరు అది కేసు టు కేసు ఉంటుంది సార్. ఇప్పుడు మొత్తం స్టేట్ లీడర్షిప్ అందరూ బాగున్నారని చెప్పడానికి కూడా లేదు. ప్రాబ్లమ్ చాలా రాష్ట్రాల్లో స్టేట్ లీడర్షిప్ చాలా శివేందు అధికారి, శివరాజ్ సింగ్ చౌహాన్ మీరు తీసేశారు. బట్ హూ డెలివర్డ్ ద రిజల్ట్స్ దిస్ టైం? అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వరకు వచ్చింది ఆ స్టేట్లో. ఇట్ ఇస్ హిమ్ అండ్ పాసిబ్లీ శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ప్రెసిడెంట్ అవ్వబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నడ్డా గారు ఎక్స్టెన్షన్లో ఉన్నారు ఈ ఎలక్షన్ దాకా. The way I'm hearing things is that he will be the national president. ఎందుకంటే he has proved it. Okay, వసుంధరా is a different case. అక్కడ ఆమె చాలా పాలిటిక్స్ ఆడింది. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంతగానే కానీ సరే 3 టర్మ్లో 4 టర్మ్లు చేశారు, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీజేపీ. రెస్పెక్ట్ ఇవ్వాలండి, అది చాలా ఇంపార్టెంట్. మీ నాన్నగారికి ఆయన ఏజ్ అయిపోయిందని చెప్పి పక్కన పెట్టలేరు కదా. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు. ఎవరైనా కానీ నాన్న ఉండొచ్చు, ఎవరైనా మన ఫ్యామిలీలో ఉండొచ్చు. వీ డోంట్ సే నేను చెప్పకు నాకు తెలుసు అని చెప్పి. దట్ ఇస్ ద డే యూ విల్ ఫాల్ డౌన్ డెఫినెట్గా. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు యూపీ. కానీ టైం ఉంది కరెక్ట్ చేయడానికి. ఇట్స్ గుడ్ వేకప్ కాల్. అండ్ మాయావతి కొంచెం హెల్ప్ చేసింది. మాయావతి కొంచెం బొకే ఫ్లవర్స్ అని పంపించి థ్యాంక్ యూ చెప్పాలి. నెక్స్ట్ ఎలక్షన్లో మాయావతితో టైఅప్ కూడా పెట్టుకోవాల్సింది. కానీ మాయావతి దగ్గర కూడా ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆమె షీ విల్ బీ కేర్ఫుల్ నాట్ టు టేక్ ఇట్. లేకుంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది బీజేపీకి. ఆ 1,00,000 ఓట్లు 1,20,000 వాళ్ళు 16 కాన్స్టిట్యున్సీలు మీరు చెప్పిన దానికి దట్ కుడ్ యాక్చువల్లీ హెల్ప్ బీజేపీ విన్ దిస్ ఎలక్షన్. రైట్. ఓకే, అర్థమెటిక్లో వర్క్ అయితే, కానీ అర్థమెటిక్ పాలిటిక్స్లో వర్క్ కాదు, ఒక్కొక్కసారి గ్రౌండ్ లెవెల్ వర్క్ కాదు, ఫోర్ ట్రాన్స్ఫర్ జరగదు. దట్ ఈస్ మై టేక్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్ల గారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.